देहान्ते तव सालोक्यं देहि मे पार्वतीरमे देहि मे लक्ष्मीरमे देहि मे सरस्वतीरमे. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతేటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వామి వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీతా మాతాకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ పతంజలి యోగ మహర్షికి దండ ప్రణామాలు ఆచరిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులను మీకందరికీ శిరస్సు నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో గీతా మహత్యంలో ఉన్నాము. 13వ శ్లోకం దగ్గర ఆగినాము. ప్రణామాలు గురువు గారు. అందులో భాగంగా ప్రణామాలమ్మ. మనం పతంజలి యోగ శాస్త్రాన్ని చర్చిస్తూ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అదేటువంటి అష్టాంగాలతో కూడినటువంటి యోగ శాస్త్రాన్ని కాస్త గుర్తు చేసుకుంటూ మధ్యలో అందులో భాగంగానే 5 యమాలు చెప్పుకున్నాం. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. తర్వాత నియమాలు 5 చెప్పుకుంటున్నాం. ఆ 5 నియమాలు ఏంటివి అంటే శౌచము, సంతోష, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. అందరికి గుర్తుందా? ఇవి గుర్తు పెట్టుకోవాలి. మనకు కనీసం ఉండాల్సిన ధర్మాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఈ 10 ధర్మాలు ఉండాలి. జ్ఞాపకంలో ఉంటే ఆచరించవచ్చు. జ్ఞాపకమే లేదనుకోండి ఆచరించేది కష్టం. ఏదైనా ఆచరించాలంటే జ్ఞాపకం ఉండాలి, సమయానికి జ్ఞాపకము రావాలి. జ్ఞాపకం ఉంటాయి, గుర్తు చేసుకున్నప్పుడు గుర్తు వస్తాయి. అలా కాదు, సందర్భోచితంగా అవి జ్ఞాపకానికి రావాలి. ఆ సందర్భానికి తగ్గట్టుగా జ్ఞాపకం వచ్చి ఆచరణకు అది ఉపయోగపడాలి. ఆచరణకు అది దారి తీసింది అంటే మన జీవితము భగవంతుడికి సమీపం చేరుతోంది అని అర్థం. అవసరానికి ఉపయోగపడిన డబ్బు, అడిగినా వరమీయని వేల్పు ఎందుకు కొరగావు కదా. విశ్వాసం లేని భక్తి ఎందుకు కొరగావు అంటారు పెద్దలు. అవసరానికి ఉపయోగపడిన డబ్బు, అడిగినా వరమీయని వేల్పు, సందర్భానికి సందర్భోచితంగా జ్ఞాపకము రాని జ్ఞానము, నమ్మకము లేని భక్తి, ఇవి ఎందుకు కొరగావు. రాసుకుంటారా పాయింట్? సార్ వేల్పు అంటే వేల్పు అంటే దేవుడు అని. అవసరానికి ఉపయోగపడిన డబ్బు, ఉపయోగపడని డబ్బు ఎంతంటే ఏమిటి ప్రయోజనం? అవసరానికి ఉపయోగపడిన డబ్బు కామ, అడిగినా వరమీయని వేల్పు, అడిగినా వరమీయని వేల్పు కామ, సందర్భానికి అనుగుణంగా జ్ఞాపకము రాని జ్ఞానము, సందర్భానికి అనుగుణంగా జ్ఞాపకము రాని జ్ఞానము, విశ్వాసము లేని భక్తి, ఎందుకు కొరగావు. నమ్మకము లేని ప్రేమ కూడా
యాడ్ చేసుకోవచ్చు. ఆపదలో ఆదుకోని బంధువులు కూడా రాసుకోవచ్చు కదా సార్. రాసుకోవచ్చు. ఇది ఒక పద్యం ఉంది కదా గురువు గారు. ముందు అక్కరకు రాని చిత్తము చెప్పండి. మొక్కిన వరమి అని వేల్పు అని. చెప్పండి. అంతే వస్తుంది. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమియ్యని వేల్పు. తర్వాత ఏమో ఉంది. మోహరమున తానెక్కిన గుర్రము పారెని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరాసుమతి. కరెక్టే. రాసుకున్నది బాగుంది. ఇంకోసారి చెప్పక్కయ్యా దాన్ని. మొక్కిన వరమియ్యని వేల్పు. ఫస్ట్ అక్కరకు రాని చుట్టం. మొక్కిన వరమీని వేల్పు. ఉండండి ఒక నిమిషము, మేమంతా రాసుకోవాలి కదా. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీయని వేల్పు. మ్రొక్కిన వరమీయని వేల్పు. వేల్పు తర్వాత ఇంకా రెండు పదాలు ఉండాలి అక్కయ్య, చెప్పవి అదే లైన్ లోనే, సెకండ్ లైన్ లోనే. మోహరమున తానెక్కిన పారెని గుర్రము. మోహరమున అది కంటిన్యూ చేయండి, రెండో లైన్ కు తా వరకు పెట్టండి. మోహరమున తా ఆడికి ఒక లైను, రెండో లైను. మ్రొక్కిన వరమీయని వేల్పు మోహరమున తా ఆడికి ఆగండి. మూడో లైన్కి వచ్చేయండి. నెక్కిన మోహరమున తా నెక్కిన గుర్రము. పారెని గుర్రము మ్రొక్కిన తా మొక్కిన తానెక్కిన మోహరమున తానెక్కిన పారెని గుర్రము. తానెక్కిన పారని గుర్రము. తానెక్కిన పారని గుర్రము. మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు కదా. టక్కన గ్రక్కున. గ్రక్కున విడువంగ వలయు. గ్రక్కున విడవంగవలయు. గ్రక్కున అంటే శీఘ్రమే, వెంటనే. గదరాసుమతినా? అంతే అండి. మళ్ళీ చెప్పండి సార్, లాస్ట్ వన్. గ్రక్కున విడువంగవలయు. గ్రక్కున విడువంగవలయు గదరాసుమతి. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీయని వేల్పు మోహరమున తా నెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరాసుమతి. వాటిని వదిలేయాలని. ఆయన చెప్పినాడు కానీ వదిలేసేదానికి అవుతుందా? ఇంటి దేవత వదలడానికి రాదు. ఏమమ్మా? వదలడానికి వస్తుందా అని అన్నారు కదా మీరు. వదలడానికి రాదు అని చెప్తున్నాను. వదల రాదు కూడా. ఎందుకు అంటారేమో. మ్రొక్కిన వరమీయని వేల్పు అంటే నీ ఇష్టమైన కోరికలన్నీ కోరుతుంటే ఇస్తారా? మన చెత్త బుద్ధితో చెత్త కోరికలన్నీ కోరితే ఇస్తారా దేవతలు? అది కూడా ఆలోచన చేయాలి కదా. మ్రొక్కిన వరమీయని వేల్పు అంతే. ఎందుకు అంటే జన్మనిచ్చిన వాళ్ళు అమ్మా నాన్నలు కూడాను మనం కోరినవన్నీ ఇయ్యలేదని చెప్పి వదిలేస్తారా? అలా దేవతను వదిలేస్తున్నారంటే ఇట్లా కూడా చేస్తారు వాళ్ళు.
అవునా కదా? బాగా పర్షం పట్టింటది కొడుకుకు. దారిలో ఐస్ క్రీమ్ పోతా ఉంటది ఇంటి ముందటే. వాడు ఏడుస్తా ఉంటాడు, నాకు ఐస్ క్రీమ్ ఇప్పి, నాకు ఐస్ క్రీమ్ ఇప్పి అని. ఇప్పిస్తారా మీరు? ఇప్పియం గురుజీ, పైన 2 కొడతాం. ఏమ్మా? ఇప్పించకుండా పైన 2 కొడతాం గురుజీ. ఇంకా ముక్కు పిండుతారు అనుకుంటా. ఆ ముక్కు పిండేస్తే ముందు చీమనంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడే పర్షం ఎక్కువైందిరా గాడిదే అని. ఇంకా పర్షం ఎక్కువైతుంది, నోరు మూసుకోండు అని చెప్పేసి 2 దెబ్బలు కూడా వేస్తారు. వినకపోతే ఆడికి, ఓ నువ్వు ఐస్ క్రీమ్ ఇప్పలేదు నాకు, నువ్వు అమ్మవే కాదు అంటే అప్పుడు పడతాయి. యాజ్ ఇట్ ఈస్. మొక్కిన వరమి అని వేల్పు వదిలేస్తాను నేను అంటే, ఇంటి దేవతలు, కుల దేవతలు, గ్రామ దేవతలు ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిందంతా వదిలేస్తారా మీరు? ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చింటే వదిలేనికి లేదు కదా. ఇన్నాళ్ళు ఇంతవరకు వచ్చినామంటే, ఇంత బతుకు బతికినామంటే, ఇంత స్థాయికి ఎదిగినాము అంటే భగవంతుని దయలేందే ఎదిగినామా? అది మర్చిపోతారు అజ్ఞానులు. కాబట్టి అన్ని విషయాలు అవి సబబు కాదు, అన్ని సందర్భాల్లోనూ సబబు కాదు. మనకు మన మేలు కోరే వాళ్ళే వాళ్ళ దేవతలు. కాబట్టి మనకి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఎప్పుడు ఇవ్వాలో అది వాళ్ళు ఆలోచన చేసి ఇస్తారు. మనం కొద్దిగా ఎదురు చూడాలి అంతే. ఈ మధ్య ఒకటి వాట్సాప్ లో వచ్చింది, ఒక శనగిత్తనాలు ఇస్తే ప్రసాదం అని ఇస్తున్నారు పూజారి. తీసుకోమని ఇస్తే ఏం చేస్తున్నాడు పిల్లగాడు, చిన్న పిల్లగాడు, వద్దండి 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 అన్నాడు. పర్లేదు బాబు తీసుకో, పర్లేదు తీసుకో బాబు అంటే వద్దండి అని మళ్ళీ మాట్లాడాడు. మీరే ఇవ్వండి అన్నాడు. సరే అని చెప్పేసి దండికి ఇచ్చాడు ఆయన ప్రసాదం. తాను తీసుకొని ఉంటే కొద్దిగా చిన్నది కాబట్టి. అదే అవతల వాడిస్తే ఎక్కువ ఇస్తారు. నేను కూడా అంతే, ఎక్కడైనా ప్రసాదం ఇస్తుంటే ఇట్లా ఇస్తారంటే, ఇక్కడ పద్ధతులన్నీ ఇట్లే. మా ఏరియాలో ఏమో, మీ ఏరియాలో ఏమో కానీ మాకు తెలియదు. ప్రసాదం తెచ్చేసి గిన్నెలో అందరి ముందు ఇట్లా పెడతారు. పెడితే ఏం చేస్తారు, కొద్దిగే తీసుకోవాలా అని వాళ్ళ ఉద్దేశం. నా దగ్గర అది పనికిరాదు, మీరే పెట్టండి అక్క అంటాను. ఆ పాపం వాళ్ళు మొహమాటంతోనే ఎక్కువ పెడతారు. అట్లా భగవంతుడు కూడాను మనం అడిగితే లిమిటెడ్ గా అడుగుతుంటాం. మన మైండ్ ఎంతది, మన మైండ్ ఎంత చాలా చిన్నది. కానీ భగవంతుడు ఇస్తే ఎంత ఇస్తాడు, అనంతమైనటువంటి ఫలితం ఇస్తాడు. దుర్గా సప్తశతి పేరు విన్నారు కదా మీరు? వినలేదా? విన్నాం సార్. విన్నాం సార్. ఆ దుర్గా సప్తశతిలో ఇద్దరు భక్తులు ఉంటారు. ప్రారంభంలోనే వస్తుంది ఒక కథ. సురధుడు ఒక్క నిమిషంలో వస్తుంది. వాయిస్ వస్తుందా మేడం అందరికి మీకు? సార్ ఒక్క నిమిషం ఉండండి. ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు. ఓకే ఓకే మేడం.
హరి ఓం. హరి ఓం సార్. హరి ఓం సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణకయ్య. ఆ దుర్గా సప్తశతిలో ప్రారంభంలో వస్తుంది. అది బహుశా స్వారోచిష మనుకాలంలోని కథ అది. అదేమిటంటే సురధుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడు. అయితే కర్మ కొద్దీ తాను ఎవరో శత్రురాజులు కోలా అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది ఆయన ఏలుబడిలోనే. అదే ఇప్పుడు కోలార్ అని పిలువబడుతోంది కర్ణాటకలో. ఆ నగరాన్ని చుట్టుముట్టినారు శత్రురాజులు. తాను తన సైన్యాన్ని వేసుకుని వెళ్ళాడు. యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆ రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ భాగాన్ని, ఆ నగరాన్ని వదులుకోవాల్సి వచ్చింది. వదులుకున్నాడు, వచ్చేసినాడు. దాంతో ప్రజలలో ఒక వ్యతిరేక భావన, తన సైన్యం పట్ల కూడా తన పట్ల కూడా తన సైన్యానికి కూడాను వ్యతిరేక భావన. తన బంధుజనులు అందరూ కూడాను తనకు అసమర్థునిగా లెక్కేస్తున్నారు. ఏదో రకంగా మాట్లాడేది, ఎత్తి పొడుపుగా మాట్లాడేది, విరుద్ధంగా ప్రవర్తించేది, ఎవరు చెప్పిన మాట వినకుండా పోయేది. ఆ విధంగా తయారైపోయింది. క్రమక్రమంగా ఏమైపోయిందంటే తన బంధువులే, తన మంత్రులే, తన సేనాపతులే అందరూ కలిసి మాట్లాడుకొని బంగ్లాదేశ్ లాగా తిరగబడినారు. బంగ్లాదేశ్ పరిస్థితి అదే కదా. సైనిక ప్రభుత్వం ఏర్పడింది. రాజును కూలదోస్తున్నారు. నువ్వు రాజుగా ఉండవచ్చు, అంతే, రాజ్యపాలన అంతా మేమే చూసుకుంటాం అని చెప్పేసి అతన్ని ఊరిగా పక్కన కూర్చోబెట్టినారు. వీళ్ళే రాజ్యపాలన చేసుకుంటున్నారు. ఆ రాజుకు చాలా బాధ అయిపోయింది. చాలా కష్టం అనిపించింది. తన రాజ్యంలో తాను ఉంటూ తన సింహాసనం మీద తాను కూర్చోకుండా వేరే వాళ్ళు ఎవరో వచ్చి కూర్చుంటున్నారు. తాను కేవలం ఒక మనిషిలాగా బతకచ్చు, ఒక సభ్యునిలాగా బతకవచ్చు, ఆ రాజ్యంలో ఒక పౌరునిలాగా బతకవచ్చు, అంతే. అదంతా చాలా బాధాకరమైంది అతనికి. అదే వ్యసనమై, అదే బాధ వేయింబవళ్ళు పట్టుకునేసింది. అతడు ఒకరోజు వేటకు పోయేస్తానని చెప్పేసి ఒక గుర్రం మీద ఎక్కి అందరితో ఏటకు పోతున్నా అని చెప్పేసి బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చేసి అరణ్యంలోకి వచ్చేసినాడు. ఇదే ఆలోచన చేసుకుంటూ వస్తున్నాడు అరణ్యంలోకి. ఏమి గుర్తుకొస్తుంది? ఆడికి పోయినా కానీ కాక ఎక్కడ పోతున్నా ఒంటరిగా ఉంటే చాలు, అరే నా గతపు రాజులు అంటే మా తండ్రులు, మా తాతలు, ముత్తాతలు, గతమంతా కూడాను అందరూ ఎంతో పౌరుషంగా ఉండి రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తూ విస్తరిస్తూ రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించి ఈ స్థితికి తెచ్చిస్తే నేను అసమర్థుడనై, చేతగాని వాడనై, ప్రాణభయముతో బతకాల్సి వచ్చిన కర్మ పట్టింది. రాజ్యాన్ని, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి రాజ్యాన్ని నేను కోల్పోవాల్సి వచ్చింది కదా. ఏమిటి దుస్థితి? ఎందుకు ఈ కర్మ నాకు పట్టింది? జీవించడం కష్టంగా ఉంది కదా అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు అరణ్యంలోకి. అలా వెళ్ళగా 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 ఒక ఆశ్రమం కనపడింది. గుర్రాన్ని అక్కడ నిలబెట్టేసేసి గుర్రము దిగి లోనికి ప్రవేశించినాడు. అక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయన పేరు మేధా ఋషి. మేధా ఋషి. ఈ కథనంతా మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణంలో చెబుతాడు. తన శిష్యునికి, భాగుడు అనేటువంటి తన శిష్యునికి చెబుతాడు. ఆశ్రమం పోయి ఆ స్వామీజీ దర్శనం చేసుకున్నాడు. అక్కడే ఉంటున్నాడు. స్వామీజీ ఆశీర్వాదంతో అక్కడే ఆశ్రమంలోనే బాగుంది అనిపిస్తుంది అతనికి. అవమానపడుతూ బాధపడుతూ తాను కోల్పోయిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఆ రాజ్యంలో ఉండడం కంటే ఒంటరిగా ఈ ఆశ్రమంలో జీవించడం మంచిది కదా అనిపించింది.
అలా నమస్కరించి ఆ స్వామీజీ ఇచ్చినటువంటి కాయలు కందమూలాలు తిని అలా బయటికి వచ్చినాడు. ఆశ్రమం దగ్గరే ఉన్నాడు. అంతలోనే ఆశ్రమం బయటకు వచ్చేసి కాస్త ఆశ్రమాన్ని అంతా పరికించి చూస్తూ ఉండగా అక్కడికి ఒక సమాధి అనేటువంటి వైశ్యుడు వచ్చాడు. సమాధి అనే వైశ్యుడు వచ్చాడు. ఈ సురధ మహారాజుకు అతని చూడగానే అతని నామధేయము, అతని పరిచయము అడగాలనిపించింది. అడిగినాడు, మీ పేరేమిటండి అని. నా పేరు సమాధి. ఎలా వచ్చారు ఇక్కడికి, ఎందుకు వచ్చారు, ఏమిటి పరిస్థితి అని అడిగారు. నేను చాలా సంపన్నుడను, ధనవంతుడైనటువంటి వైశ్యుడను. భార్య, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఏం చేయమంటావు, నా తలరాత బాగలేదు అన్నాడు సమాధి. ఏం జరిగిందో చెప్పు అన్నాడు ఉత్సుకతతో సురధుడు. ఇద్దరు ఒక చెట్టు కింద కూర్చొని మాట మాట్లాడుకుంటూ ఉండగా అతని పరిచయం అంతా చెప్పేశాడు సమాధి. నేను ధనవంతుడినైనప్పటికీ ఆస్తి దండిగా కూడబెట్టాను, వృధా చేయలేదు. కొడుకుల కోసము, కోడళ్ళ కోసమని కూడబెట్టాను. కానీ నేను వృద్ధున్నైన తర్వాత ఆస్తి కోసమని నా భార్య కూడాను కొడుకులతో మమేకమయ్యి, కోడళ్లతో మమేకమయ్యి ఆస్తినంతా నా దగ్గర నుంచి, డబ్బునంతా లాగేసుకొని నిన్ను మేము పోషించలేము, రక్షించలేము, కాపాడలేము, వెళ్ళిపో అని చెప్పేసి ఇంటిలో నుంచి తరిమేశారు. గొప్ప ధనవంతుడైనప్పటికీ, బాగా డబ్బు ఉన్న వారినైనప్పటికీ ఆ డబ్బునంతా వాళ్ళు నా యొక్క వృద్ధాప్యం వల్ల నేను ఏమీ చేయలేనని చెప్పి నా నుంచి అంతా లాగేసుకొని నేను బరువయ్యానంటూ నన్ను బయటికి నెట్టేశారు. వీడికడు అన్నం పెట్టడానికి కూడాను వాళ్ళకు మనసు రావట్లేదు. ఎంతో మమకారంతో, ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి కొడుకులు నన్ను పట్టించుకోవడం లేదు. ప్రాణంతో సమానంగా చూసుకొని ఏ ఇబ్బంది లేకుండా కాపాడుకుంటూ సంతోషపెడుతూ సుఖపెడుతూ వచ్చినటువంటి నా భార్య కూడా నాకు సేవలు చేయాల్సి వస్తుందని వాళ్ళ పక్షమే వహించింది. కొడుకులతో తాను చెడ్డ అవుతాననో, కొడుకుల వల్ల తనకు ఉపయోగం ఉందనో, కొడుకులు వ్యతిరేకిస్తే నేను కూడా బయటికి పోవాల్సి వస్తుందనో ఆమె తన స్వార్థంతో ఆలోచించి నన్ను వదిలేయడానికి సిద్ధపడింది. అక్కడే ఉంటే వీధిలో వాళ్ళందరి చేత, ఊర్లో వారందరి చేత నాకు అవమానమే. నాదంటే వయసు గడిచిపోయింది. నా వల్ల మా కుటుంబ సభ్యులెవ్వరికీ బాధ కలగకూడదు, అవమానం కలగకూడదు, సమాజంలో వాళ్ళకు చిన్న చూపు చూసే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశం చేత ఆ ఊరు వదిలి అడవుల్లోకి వచ్చేసాను. అలా నడిచి ఏ పులిలో సింహాలో తనను భక్షిస్తే మేలనుకుంటూ వస్తూ ఉంటే ఈ ఆశ్రమం గోచరించింది. ఇటువైపు వచ్చాను స్వామి అన్నాడు ఈ యొక్క సమాధి అనేటువంటి వైశ్యుడు. ఇక్కడ రాజు పరిస్థితి అది. తన వాళ్ళందరూ తనను మోసం చేశారు, వదిలేశారు. అక్కడ సమాధి యొక్క విషయము అదే. తాను గొప్ప సంపన్నుడైనప్పటికీ చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి బయటికి నెట్టేశారు. కనీసము విశ్వాసము లేకుండా కుటుంబ సభ్యులే. ఈ విధంగా ఇద్దరి పరిస్థితి ఒకటే. అయినప్పటికీ రాజుకేమో ఎప్పుడు తన రాజ్యం గురించి ఆలోచన ఉంటుంది. నాకు ఇష్టమైనటువంటి ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగును వాళ్ళు సరిగా చూసుకుంటున్నారో లేదో, టయానికి భోజనం పెడుతున్నారో లేదో, దానికి
నా కోశాగారం ఎంతగానో డబ్బుతో కూడుకుని ఉన్నది. నేను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే ఆ కోశాగారం అంతా, ధనం అంతా ఏం చేస్తారో ఏమో, వృధా ఖర్చు చేస్తారో ఏమో, రాజ్యపాలన సరిగా చేస్తారో లేదో, ప్రజల చేత మనన పొందుతారో లేదో, నా భార్య, నా పిల్లలు కూడా వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో ఏమో. ఇదే చింత రాజుకు ఉంది. అదే పరిస్థితి సమాధికి ఉంది. మహారాజా, నేనేమో వాళ్ళు ఛీ అని దొబ్బేసిన మనసు నొప్పి పడినా బయటకు వచ్చేసానే గాని నా మనసు నా భార్య చుట్టే తిరుగుతా ఉంది. నా మనసు నా కొడుకుల చుట్టే తిరుగుతోంది. మళ్ళీ నేను ఎప్పుడు వాళ్ళతో కలుసుకుందునా అని ఆలోచన వస్తోంది. వాళ్ళతో కలిసి ఎలా బతికేదా అని ఆలోచన చేస్తున్నాను. ఎప్పుడప్పుడు వాళ్ళు నాకు కనబడతారా? ఆ సంపదనంతా వాళ్ళు సరిగా తెలియని వాళ్ళు, అజ్ఞానులు, తొందరపాటు ఎక్కువ, అహంకారం ఎక్కువ వాళ్ళకి. ఆ డబ్బునంతా కూడా చెడు అలవాట్లు చేసుకొని పాడు చేస్తారేమో అనేటువంటి బాధను ఉంది. నా భార్య ఎలా జీవిస్తోందో ఏమో. ఆ కోడళ్ళు కొద్దిగా కరుకుగా ఉంటారు. వాళ్ళు అంటుంటే అనిపించుకోలేకుండా ఉండేది మొదట్లోనే. ఇప్పుడు నేను లేను, ఆమె ఎలా జీవిస్తోందో ఏమో. ఈ కొడుకులు ముందుగానే అసమర్థులు, డబ్బునంతా వేస్ట్ చేస్తారేమో, వృధా చేస్తారేమో అని భయము. వాళ్ళందరితో పాటు మళ్ళీ నేను ఎప్పుడు పోయి వాళ్ళతో కలిసి ఆనందంగా జీవిస్తానా అని మనసు లాగుతూ ఉంటుంది. ఎంతగా వదిలించుకుందాం అనుకున్నా మళ్ళీ అవే జ్ఞాపకాలు వస్తూ ఉన్నాయి. ఏమిటి ఇదంతా అని చెప్పేసి సురథ మహారాజుతో అంటే, నీ పరిస్థితి ఎలాగుందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది సమాధి గారు. దీనికి పరిష్కారము స్వామీజీనే చెప్పాలి, రండి పోదాం అని చెప్పి ఇద్దరూ కూడాను మేధాఋషి దగ్గరికి వస్తారు. మేధాఋషి వద్దకు వచ్చి ఇద్దరు కూడా సాష్టాంగపడి ఆ మహర్షికి నమస్కరిస్తారు. నమస్కరించగానే వారికి తగ్గట్టుగా ఆసనాలను చూపించి కూర్చోమని చెప్పాడు మేధాఋషి. అప్పుడు సురథ మహారాజు ప్రశ్నిస్తాడు మేధాఋషి, స్వామి, నేను రాజ్యాన్ని కోల్పోయినప్పటికీ మళ్ళీ నాకు ఆ రాజ్యపు ఆలోచనలే, నన్ను మోసం చేసినటువంటి వాళ్ళ మీదే ఆలోచనలు, కోశాగారం మీదే ఆలోచనలు, నా ఏనుగు గురించి ఆలోచనలు, నా రాజ్య విస్తరణ గురించి ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎంతగా వదిలేద్దామనుకున్నా అవి వదలడం లేదు. కారణం ఏంటి? సమాధి అడిగాడు. అవును స్వామి, నాకు కూడా అదే పరిస్థితి. నా భార్య, పిల్లలు నన్నే మోసం చేశారు. కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ తినగానకో కూడబెట్టి గొప్ప ధనవంతునిగా మారి గొప్పగా డబ్బును సంపాదించి కోటాను కోటీశ్వరుడిగా నిలబడ్డాను. నా కుటుంబ సభ్యులు కూర్చొని తిన్న తరగనంతగా కూడబెట్టాను. అయితే వృద్ధాప్యంలో నన్ను చక్కగా చూసుకుంటారని ఆశపడ్డటువంటి నాకు నిరాశని మిగిలించినారు. నా భార్య, పిల్లలు అందరూ కలిసి నన్ను ఏమాత్రము గౌరవించక ఇంటిలో నుంచి గెంటి వేశారు. ఆస్తినంతా స్వాధీనం చేసుకున్నారు. చిల్లి గవ్వగౌడ లేకుండా నేను బయటికి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవిత పర్యంతము ఎంతగా కష్టపడి ఎంతగా డబ్బు చూశానో ఈ కళ్ళతో, ఈ చివరి సమయంలో నాకు ఆ భగవంతుని ధనాన్ని చూసే భాగ్యమే లేకుండా చేశారు. సంతోషంగా ఉండేదానికి మార్గమే లేకుండా అయిపోయింది. వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉందామనుకుంటే అనంతమైనటువంటి దుఃఖాన్ని మూట కట్టుకొని బతకాల్సి వస్తుంది. అయినప్పటికీ నా మనసు మళ్ళీ వాళ్ళ మీదకే పోతుంది. వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది, వాళ్ళనే చూడాలనిపిస్తుంది, ఆ కుటుంబంతోనే గడపాలనిపిస్తుంది. ఏమిటి స్వామి ఇదంతా? ఎందుకు ఈ విధంగా నాకు అనిపిస్తుంది అని ఇద్దరు మేధాఋషితో చెబితే, అది ఏ మాయా, అది ఏ మాయా అన్నాడు మేధాఋషి. ఆ మాయాదేవి, ఆ మాయా శక్తి, ఆ శక్తి స్వరూపినైనటువంటి మహాకాళి మాయాది. ఆ మాయా ప్రభావము చేతనే సమస్త జగత్తు
సకల లోకాలు పరిభ్రమిస్తూ ఉన్నాయి. పుట్టుక, స్థితి, మరణం లేదా లయం, సృష్టి, స్థితి, లయం, ఇదంతా కూడాను ఆ జగన్మాత యొక్క క్రీగంటి చూపుతోనే గడిచిపోతుంది, సాగిపోతుంది. ఇదంతా జగన్మాత యొక్క లీల, జగన్మాత యొక్క మాయ. ఈ మాయలో చిక్కిన వాళ్ళు ఈ విధంగా పరిభ్రమించక తప్పదు, భ్రమకు లోనుగాక తప్పదు. ఆ తల్లి పాదాలు పడితేనే, ఆ తల్లి పాదాలు పట్టితేనే, ఆ తల్లి జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందితేనే ఈ మాయను దాటగలము తప్ప అన్యథా సాధ్యం కాదు. అందుకు నీకు ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని చెబుతాను అని చెప్పేసి దుర్గా సప్తశతి గురించి చెబుతూ పోతాడు మేధాఋషి. అందులో మహాకాళి కథ ప్రథమాధ్యాయం అవుతుంది. దాన్నే ప్రథమ చరిత్రము అన్నారు. తర్వాత మహాలక్ష్మి చరిత్రం వస్తుంది, అదే మధ్యమ చరిత్ర అయింది. అది 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు ఉంటుంది. 3వది మహాసరస్వతి యొక్క చరిత్ర. మహాసరస్వతి ఆమెయే కౌశిక అంటారు. కౌశికి అనేటువంటి అమ్మవారు పార్వతీమాత యొక్క శరీరాంతర్భాగములో నుంచే బయటికి పుట్టుకొస్తుంది. ఆమెయే కౌశికీదేవి, ఆమెయే మహాసరస్వతిగా పేరుంది. 5వ అధ్యాయము నుంచి 11వ అధ్యాయం వరకు, 13వ అధ్యాయం వరకు సాగుతుంది. ఉత్తమ చరిత్ర అన్నాడు, ఉత్తర చరిత్రము అన్నారు దానిని. ఈ విధంగా 3 చరిత్రలుగా ఆ యొక్క కథలు అమ్మవారి గురించి ఆ మేధాఋషి ఈ సురధునికి మరియు ఆ సమాధికి చెబుతారు. ఆ కథంతా విన్న తర్వాత వాళ్లకు ఆ దుర్గాదేవి మీద, ఆ మాయాశక్తి మీద, ఆ మహామాయ శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి మీద అత్యంత భక్తి కలుగుతుంది. ఇద్దరు కూడాను ఒక నది ఒడ్డుకు చేరి ఆ మహర్షి చెప్పిన విధముగా ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చి, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చి, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చి అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ దుర్గా సప్తశతిని పునశ్చరణ చేసుకుంటూ అమ్మవారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసుకుని ఇద్దరు కూడా తపస్సు చేస్తారు. ఆ విధంగా 3 సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. అయితే వాళ్ళు క్రమక్రమంగా తమ యొక్క తపశ్శక్తిని, అంటే తపో మార్గాన్ని మారుస్తూ పోతారు, తీవ్రతరం చేస్తూ పోతారు. అలా తీవ్రతరం చేస్తూ చివరికి భోజనము వదిలేసేసి కేవలం నీళ్లు అది వదిలేసేసి గాలి మాత్రమే, అక్కడి నుంచి వంటి కాలు మీద నిలబడి తపస్సు చేయడము. ఆ తర్వాత అమ్మవారికి తన వేళ్ళు ఇలా కట్ చేయడము, రక్తంతో తర్పణము చేయడము, యజ్ఞము చేస్తూ దుర్గా సప్తశతి శ్లోకాలను చదువుతూ తన శరీర భాగాలని ఖండించి హవనం చేయడము, అలా చేస్తా పోతారు. దాంతో అమ్మవారు శాంతిస్తుంది, తక్షణమే ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారు ప్రత్యక్షం అయితే 3 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తే గాని అమ్మవారు ప్రత్యక్షం కాలే. ఒకరోజు ముక్కుతేనే మనము మన కోరికలు నెరవేరాల కదా. 2 రోజులు ముక్కుతేనే, వారమైంది ముక్కుతున్నా ఏం రిజల్ట్ లేదు అని చెప్పి దేవుని దగ్గర వచ్చి మాట్లాడేది. ఇప్పుడు 1 నెల అవుతుంది స్వామి, నీకు రోజు పూజ చేస్తాన్నా, పూలు పెడతా, అగరబత్తులు పెడతా, అలాగే దీపం పెడతన్నా, ప్రదక్షిణ నమస్కారాలు చేస్తున్నా, వంగి వంగి నమస్కారాలు చేస్తానా, ప్రదక్షిణాలు ఏం చేసుకుంటే అదంతా నీకు పెడతానా. కానీ ఇప్పటికి 1 నెల అయింది, ఏం రిజల్ట్ రాలే అని దేవుని దగ్గర పోయి మాట్లాడేది మన హీరోలు హీరోయిన్లంతా. ఆ పూజ చేసే శక్తి ఎవరిస్తున్నారు, పూజ చేయాలనే బుద్ధి ఎవరిస్తున్నారు, ప్రదక్షిణ చేసే ఆ దేహ దారుఢ్యం ఎవరిస్తున్నారు, దీపం పెట్టడానికి నూనె ఒత్తులు ఎవరిస్తున్నారు, అగరబత్తులు వెలిగించడానికి ఆ ఆర్థిక స్తోమత ఎవరిస్తున్నారు,
హారతిచ్చేదానికి అనుకూలం చేస్తున్న వాడెవడు? నీకు ప్రాణశక్తినిచ్చింది ఎవరు? నువ్వు మంచాన పడితే నువ్వు అవన్నీ చేయగలవా? నీ కళ్ళు కనపడకుండా అవి అప్పటికప్పుడే మూసుకపోతే రెప్పలు పడిపోయినాయనుకోండి, చేయగలుగుతావా? కాళ్ళు పడిపోయినాయనుకోండి, చేయగలుగుతావా? నడుములు పట్టేస్తున్నాయనుకోండి, చేయగలుగుతావా? కదలగలుగుతావా? ఇవన్నీ ఏమీ ఆలోచన చేసే పని లేదా? ఇవన్నీ ఆ భగవంతుని అనుగ్రహం లేకుండానే చేస్తున్నావా? నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది నేను మొక్కుతున్న దేవుణ్ణి, అయినా కానీ ఏం మార్పు లేదు, ఏం మార్పు లేదు. 3 ఏళ్ల పాటు వీళ్ళు క్రమక్రమంగా తీవ్రతరం చేశారు. ఇంకా మన వాళ్ళు ఏం చెప్తారు, వారానికే తగ్గిముఖం పడతారు. 3 రోజు పొద్దున సాయంత్రం పెడతాను, ఏం ప్రయోజనం వచ్చా? వారం నుంచి పెట్టాను, ఏం లాభంలే, సాయంత్రం పెడతాలే, లేదంటే పొద్దున పెడతలే, తొందరగా లేస్తే పొద్దున పెడతా, లేదంటే సాయంత్రం పెడతా అని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు. ఒకసారి దీపం కూడా పెట్టేదేలే. అది దూరమైంది, ఇది దూరమైంది, వాళ్ళు ఎట్లన్నారు, వీళ్ళు ఎట్లన్నారు, వాళ్ళు నాకు అవమానించినారు, ఈ దేవుడు మాత్రం నన్ను పట్టించుకోవడంలే, ఈ దేవుడు నాకు సరిగా చూసుకోవడంలే, ఏం ప్రయోజనం, ఎన్ని పూజలు చేస్తే ఏం లేదు, ఎంత టెంకాయలు కొట్టినా ఏం ప్రయోజనం లేదు అని చెప్పేసి, ఏం చేస్తావులే అని చెప్పేసి వదిలేస్తున్నారు. 3 సంవత్సరాల పాటు వీళ్ళు తీవ్రతరం చేస్తూ పోయారు, ఇంకా క్రమక్రమంగా. దాంతో అమ్మవారు ప్రత్యక్షమై, ఏం వరం కాలు కోరుక నాయన అన్నది. అడిగితే ఫస్ట్ సురధుడిని అడిగింది. సురధుడు వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేసి, అమ్మా, నా రాజ్యం నేను కోల్పోయినాను తల్లి, నా తాతలు తండ్రులు ఇచ్చినటువంటి నా రాజ్యాన్ని కోల్పోయి చాలా అవమానకరంగా బాధ అవుతున్నది. నా రాజ్యం నాకు ఇప్పించి మళ్ళీ ఒక నిమిషం, ఇంపార్టెంట్. ఈ పాట గుర్తొస్తుందండి, కన్యక మాతనే నమ్మి కుందక నుండుటే మేలు పాట గుర్తొస్తున్నాయి పదాలన్నీ. చించున్నానా సెలవరాజు గారు? వచ్చిందే. హరి ఓం. కనపడుతున్నానా నేను మీకు? వినిపిస్తుందండి. అవునా, భయపడతారేం కదా? ఓకే, ఓకే. సౌండ్ ఇన్వర్స్ చెల్లదు, సార్ ఇన్వర్స్ చెల్లదు అంటారు, దానికి సుధా కట్లు చెప్పింది.
వినపడిస్తుందా, కనపడుతున్నానిందా? వినపడుతుంది కూడానా? అయ్యో పాపం, డిసప్పాయింట్ అందరికి. సరే, అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ సురధునికి అడిగింది. అడిగితే నా రాజ్యం నాకు ఇప్పి అమ్మ, అట్లాగే మళ్ళీ జన్మలో కూడాను నేను మహారాజునే అయి పుట్టాలి, మహారాజుగానే పుట్టాలి అని చెప్పేసి అడిగాడు వరం. అనగానే అమ్మవారు నవ్వింది. అమ్మవారికి దయ ఎక్కువ, జగన్మాత. ఇప్పుడు వాడు పరిపూర్ణమైనటువంటి అర్హతకు వచ్చినాడు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు, దగ్గు పరచాలు ఏం లేవు, నాకు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నాడు అమ్మను. ఆ స్థితిలో ఉన్నాడు. నీకేం రా, హెల్తీగా ఉన్నావు, ఒక ఐస్ క్రీమ్ ఏంట్రా, 10 ఐస్ క్రీమ్ తీసుకో, తిను, ఏం పర్లేదు, నీకేం కాదులే, నేను ఉన్నా కదా అని చెప్పేసి వాడంతా అమ్మ చెప్పినట్టే వింటూ, అమ్మకు చాలా ఇష్టపాత్రుడైనాడు కాబట్టి ఆ బిడ్డని చూస్తానే ఆ తల్లి ఒక ఐస్ క్రీమ్ అడిగితే ఏమని చెప్తుంది, ఒక ఐస్ క్రీమ్ అంటే 10 ఐస్ క్రీమ్ తీసుకో, ఏం పర్లేదు అని ఇస్తుంది కదా. అలా అమ్మవారు ఏం చేసింది తెలిసిన, అత్యంత ప్రీతిపాత్రుడైనాడు కాబట్టి, పిచ్చివాడా, ఈ జన్మలో నీకు రాజ్యం వస్తుంది, సరే అయితే మళ్ళీ జన్మ కూడా రాజు కావాలంటున్నావు కదా, ఇస్తాను చూడు, నీవు 8వ మన్వంతరానికి రాజు అవుతావురా. మన్వంతరము అంటే 70 చతుర్యుగముల కాలం, 70 చతుర్యుగముల కాలం. ఒకవేళ రాజుగా మారితే మళ్ళీ రాజుగా జన్మిస్తే ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు? 100 సంవత్సరాలైనా, 120 సంవత్సరాలు మహా అంటే. కానీ మన్వంతరానికి రాజుగా చేస్తా అంటున్నది ఇక్కడ. సూర్య సావరణి అనేటువంటి పేరుతో వర్ధిల్లుతావు, సూర్య సావరణి మన్వంతరానికి నువ్వు రాజు అవుతావు, మన్వంతర కాలమంతా రాజ్యపాలన చేస్తావు, ఇది నీకు నేను వరం ఇస్తున్నా అని చెప్పేసి స్వారోచిష మన్వకాలంలోనే అమ్మవారు వరం ఇచ్చింది అతనికి. అంటే మనం అడిగితే ఇంతే, మనం తీసుకుంటే ఎంతే తీసుకుంటాం, అదే అమ్మవారే ఇస్తే ఎంత వచ్చింది చూడండి. 100 సంవత్సరాలు కాదు, 70 చతుర్యుగముల కాలం. ఒక చతుర్యుగంలోనే కృత, త్రేత, ద్వాపర, కలియుగ 4 యుగాలు ఉంటాయి. అలాంటివి చతుర్యుగాలు ఎన్ని గడుస్తాయి? 70 చతుర్యుగాలు, 4 4 4 చతుర్యుగాలు. ఒక చతుర్యుగానికి 4 యుగాలు. అలాంటివి 70 × 4 యుగాలు, అంతకాలం. కృత, త్రేత, ద్వాపర, కలియుగ. కలియుగమే 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. దానికి రెట్టింపు కాలము ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. దానికి కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం ఉంటుంది, 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. కృతయుగం వచ్చేసి కలియుగానికి 4 రెట్లు ఉంటుంది, అంటే 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. ఒక చతుర్యుగం మొత్తము కలిస్తే, ఇవన్నీ కలిస్తే, ఈ 4 కలిస్తే ఒక చతుర్యుగం. ఆ మొత్తం సంవత్సరాలు ఎంత అంటే 43,20,000 సంవత్సరాలు. ఒక చతుర్యుగానికి 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగానికి. 43,20,000 సంవత్సరాలు × 70, అంతకాలం రాజుగా పరిపాలించేటువంటి ఆ స్థానాన్ని నీకు ఇస్తున్నానని చెప్పేసి అమ్మవారు ప్రసాదించింది. దానికి అవధులే లేవు. ఇకపోతే ఈ సమాధికి అడిగింది, నీకేం వరం కావాలో కోరుకో. అమ్మవారిని చూడగానే కళ్ళలో ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. ఈ వైశ్యుడు అనేటువంటి సమాధికి ఆనంద పారవశ్యంతో ఆ ఆనంద బాష్పాలు రాలిపోతుంటే అమ్మవారి పాదాలకు తాకి తల తాకించి నమస్కరించి, అమ్మా జగన్మాత, జగన్మంగళ, జగజ్జనని, కాత్యాయని, మహాశక్తి స్వరూపిణి, ఈ మాయా ప్రపంచం నుంచి నన్ను విడుదల చేయించు. ఈ బంధువులు, బాంధవులు, భర్త, భార్య, పిల్లలు, కొడుకులు, ఆస్తి, అంతస్తు, డబ్బు,
ఈ వ్యామోహాలేమీ లేనటువంటి, ఎటువంటి చిల్లర చింతలు లేనటువంటి, నిష్కల్మషమైనటువంటి, అనఘత్వంతో కూడినటువంటి, పరమ పవిత్రమైనటువంటి నీ పాద సన్నిధికి నన్ను చేర్చుకో. మోక్షధామానికి నాకు అర్హత ప్రసాదించు, మోక్షాన్ని ప్రసాదించు తండ్రి. నాకు ఇంక ఏమీ వద్దమ్మా, నాకే కోరికలు వద్దు, నీ పాద సన్నిధికి నన్ను ప్రశాంతంగా తీసుకుతాను, అంతే చాలు అన్నాడు. ఆ మాటతో అమ్మవారు ఎంతగానో పొంగిపోయి ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి అశాంతి లేకుండా, ఎటువంటి బాధలు భయాలు లేనటువంటి మోక్షధామాన్ని నువ్వు కోరుకుంటున్నావంటే నీకు చాలా మంచి గొప్ప అర్హతలు సిద్ధించినాయి. కాబట్టి ఓ సమాధి, నేనే నీ గర్భంలో జన్మిస్తాను, నీకు ఇంకో జన్మ ఉంటుంది. ఆ జన్మలో నీకు వాసవి కన్యక పరమేశ్వరిగా జన్మిస్తాను. తర్వాత నాతో పాటు మిమ్మల్ని కూడా మోక్షధామానికి చేరుస్తాను. నీకు అర్హత లభించింది, నన్ను పుత్రికగా పొందడానికి అర్హత పొందినావు, నన్ను నీ కూతురుగా చేసుకునే అర్హత నువ్వు పొందినావు అని చెప్పేసి వరం ఇస్తుంది. ఆ వరానికి ఎంతగానో పొంగిపోయాడు, ఆనందంతో పరవశించిపోయినాడు. ఈ విధంగా అమ్మవారిస్తే ఎంత గొప్పగా వస్తున్నాయి చూడండి వరాలు అనేటివి. అమ్మవారే సొంతంగా స్వయంగా కూతురుగా పుట్టి ఆలనా పాలన చేసే భాగ్యాన్ని, ఆ అర్హతలను, అనుకూల పరిస్థితులను అమ్మవారు సమాధికి ఇచ్చింది. ఈ విధంగా మనము భగవంతునికి అడిగేటివన్నీ కూడా లిమిటెడ్ మైండ్తో అడుగుతూ ఉంటాం, మనవి లౌకిక వాంఛలతోనే అడుగుతూ ఉంటాం. మనం మేలు కోరేటువంటి మన ఇలవేల్పులు, మన ఇంటి దేవతలు, మనల్ని ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవతలు మనం అడిగినవన్నీ ఇవ్వరు. ఎందుకోసము? మనకు తెలియని అజ్ఞానంతో కొన్ని కోరకూడని కూడా కోరతాము, ఒక్కోసారి కోపములు కూడా కోరతాము, పలానా వాళ్ళు నాశనం అయిపోని అని. ఇంట్లో మొగుడినే అంటుంది భార్య, భార్యనే అంటాడు భర్త, కొడుకులే అంటారు తండ్రిని, తండ్రి అంటాడు ఈ పనికమాలిన కొడుకులు కొట్టి సచ్చేదానికంటే సచ్చేది మేలు అని. చెప్పిన మాట విననటువంటి కూతురు పుడితేనేమి పోతేనేమి దాన్ని తొందరగా తీసేసామి, తొలగించే, చంపేసే అనేసి భగవంతునితో కూడా మొక్కుతాడు. చెప్పిన మాట వినడంలే అని, చెడ్డ ఆలోచన చేస్తుంది అని కూతురు గురించి దేవునితో చెప్తాడు కోపంతో. ఆయనంత మాత్రాన ఇది నిజాలు కావుగా, భగవంతుని తెలియదా ఇది కోపంతో వీడితే మాట్లాడుతున్నాడు కానీ వీనికి ప్రేమ లేకుండా ఎట్లుంటుంది తన కూతురు మీద. 2-3 రోజులు మళ్ళా వాడు సర్దుకుంటాడని చెప్పేసి అవన్నీ ఫలింపజేయడే. ఫలింపజేస్తే ఏంటి పరిస్థితి? కొట్టుకునేది ఎవరు? మళ్ళా ఇబ్బంది పడేది ఎవరు మళ్ళీ? కాబట్టి భగవంతుడు మనం అడిగినవన్నీ చెప్పినవన్నీ చేస్తా పోడు. మనకి ఏది అవసరమో, ఏది ఎంతవరకు అవసరమో అది అంతవరకు ఇస్తూ వస్తాడు. మనం అడగకుండా ఉన్నా చాలు, లేదా అడిగితే రిక్వెస్టబుల్ గా అడుగుతూనే ఉందాము. ప్రశాంతమైన జీవితాన్ని నిమ్మని అడుగుదాము. అలాగే ఆ భగవంతుని సన్నిధానాన్ని కోరడం తప్పు కాదు. ఈ సన్నిధానానికి ఎంత తొందరగా చేర్చుకుంటే అంత మంచిది స్వామి అని అడగవచ్చుగా. ఈ విధంగా జీవిత పర్యంతము సుఖంగా, సంతోషంగా, ఆనందంగా అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ, ఆదర్శవంతంగా పరోపకార బుద్ధితో బ్రతికేటువంటి జీవితాన్ని ప్రసాదించమని అడగడం తప్పు కాదు. ఈ విధంగా జీవనం సాగించడం కూడాను, భగవంతుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ జీవనం సాగడం కూడాను ఎంతో భక్తుల లక్షణమే కదా. అది భక్తుల లక్షణం. ఈ విధంగా జ్ఞానం అనేది మనకు గుర్తుండడం చాలా ముఖ్యం. కాబట్టి అందరూ నేర్చుకోండి. ఈ 10 ధర్మాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకొని మనము అవసరానికి వచ్చినప్పుడల్లా సందర్భోచితంగా జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మన జీవితాన్ని చరితార్థం చేసుకోగలగాలి. ఇందులో భాగంగానే మనము శౌచము తెలుసుకున్నాము, సంతోషం గురించి తెలుసుకున్నాము కదా. 3 వచ్చేసి అదే సంతోషం చెప్పుకుంటూ ఉన్నాం. సంతోషంగా ఉండాలి అంటే సర్వేశ్వరుని ఆశీర్వాదం ఉండాలి. సంతోషం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా అవసరం, వైరాగ్యం అవసరం.
హరి ఓం. అందరికి అప్పుడే భోజనం రెడీ అవుతున్నట్టుంది. భోజనం గురించి వెళ్తున్నట్టున్నారు. భోజనం సమయం అయిందేమో. నేను ముగించేదా? శ్రీదేవి ఒక నవ్వుతాంది. ఆకలి అవుతున్నట్టుంది ఆయనకి కూడా. లేదు సార్, ఉన్నాం సార్ ఇక్కడే. సంతోషము అనేది సర్వేశ్వరునికి అనుగ్రహంతో లభిస్తుంది. సంతోషము అనేది జ్ఞానము చేత మనకు సిద్ధిస్తుంది. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఈ ప్రపంచంలో ఉన్న తర్వాత దుఃఖాలు, బాధలు, ఇబ్బందులు అన్ని వస్తూనే ఉంటాయి. కానీ పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. మనకు అనుగుణంగా పరిస్థితులు మారవు. గాలి ఈ చిన్న వైపుకు వంగితే ఏ సమస్య లేదు. ఎదురొడ్డి నిలబడినప్పుడే ఆ చెట్లు ఇరిగి పడతా ఉంటాయి. కాబట్టి అనుకువతో జీవనం సాగించడము, అందరినీ కలుపుకొని పోయే జీవించడము, ఎవరిని వ్యతిరేకించకుండా, ఎవరిని అగౌరవపరచకుండా అందరినీ గౌరవించడము, వాళ్ళ భావాలను కూడాను గ్రహించడము, ఎదుటి వారిలో ఉన్నటువంటి పాజిటివ్ను మాత్రమే మనం గుర్తించడము, దానినే జ్ఞాపకం పెట్టుకోవడము, అలాగే ఎదుటి వారిలో ఉండేటువంటి లోపాలు కానీ దోషాలు కానీ పట్టించుకోకుండా ఉండడం, ఆ విషయంలో ఉదాసీనంగా ఉండడం, మనలో ఉండేటువంటి పాజిటివ్స్ ని గుర్తు చేసుకుంటూ ఉండాలి, నెగటివ్స్ ని ఇలా తొందరగా వదిలేసుకుంటూ పోవాలి. అందరి యొక్క మనోభావాలను గౌరవించడం కూడాను మన సంతోషానికి ఉపయోగపడతాయి. వాళ్ళకు సంతోషం ఇస్తుంది, మనకు సంతోషం ఇస్తుంది. అందరిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు, వాళ్ళ చేత ఆ విధంగా భగవంతుడే మాట్లాడిస్తున్నాడు, వాళ్ళ హృదయాంతరంగంలో ఆ దేవదేవుడే ప్రవర్తిల్లుతూ ఉన్నాడు కాబట్టి ఆ టాలెంట్ వాళ్ళలో ఉంది అనేటువంటిది కూడా మనం గుర్తు చేసుకొని, ఎవరిని చూసినా ఈర్ష్య పడకుండా, అసూయ పడకుండా, ఎవరిని ద్వేషించకుండా వాళ్ళను కూడా గౌరవిస్తూ పోతే మనకు సంతోషమే, వాళ్ళకు సంతోషం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి సింపుల్ టెక్నిక్. ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని బిడ్డలే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని మనం గుర్తించడము, గౌరవించడము చేస్తే మనలో ఉండే టాలెంట్ ను గుర్తించడము, గౌరవించడం అనేది ఎదుటి వారు చేస్తారు. ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ కదా. ముందు రెస్పెక్ట్ నాకు ఇవ్వలేదని బాధపడడం కంటే ముందు మనమే నమస్కరిద్దాం. మనకి ముందు నమస్కరించాలి అనేటువంటి ఆలోచన వదిలేసేయాలి. శ్రీరామచంద్రుడు మహారాజు పుత్రుడు, సుగుణశీలి, ధర్మమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ. చాలా అందంగా ఉంటాడు, ఆజానుబాహుడు. ఆ కళ్ళు రాజీవ నేత్రాలు తామర రేకుల్లాగా ఉంటాయి. చాలా సౌందర్యవంతంగా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఆ నేత్రాలు.
అటువంటి రామచంద్రుడు ఎవరు చూసినా చిన్నప్పటి నుంచి ముద్దులాడే వాళ్ళే తప్ప అతని పట్ల ఎవ్వరికి వ్యతిరేకత రాలేదు. పెద్దవాడయ్యాడు, యువకుడుగా ఉన్నాడు, చాలా సౌందర్యవంతంగా ఉన్నాడు, యుక్త వయసులో ఉన్నాడు. తాను రథం ఎక్కి తన రాజమందిరము నుంచి నగరంలోనికి వస్తూ ఉంటే ఎదురుగా పెద్దవాళ్ళు వచ్చారంటే రథము దిగి ఆ భుజం మీద కాడి పట్టుకొని లేదా బరువు పెట్టుకొని రైతులు ఎదురేగి వస్తూ ఉంటే తాను రథం ఎక్కిపోవడానికి వెనుకాడేవాడు. అరే పెద్దవాళ్ళు ఎదురొస్తున్నారు, నేను ఎట్లా రథం మీద పోయేది, నా వయసు ఎంత, చిన్నవాణ్ణి కదా అని చెప్పేసి తాను రథము దిగి వాళ్ళకంటే ముందు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, తనకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా నేను రాజకుమారుణ్ణి అనేటువంటి విశ్వమంతా కూడా గర్వం లేకుండా తానే ముందు నమస్కరించేవాడు. వాళ్ళు గుర్తించకుండా ఉంటారనుకోండి, తల వంచుకొని ఎట్లో వెళ్తూ ఉంటాడు, పేరు పెట్టి మరి నమస్కారం అండి అని నమస్కరించేటువంటి వాడు. నేను రాముణ్ణి, నేను దేవుణ్ణి, వీళ్ళు సామాన్య జనులు, కాబోయే ప్రభువు నేను, ఈ రాజ్యాధిపతిని అవుతాను నేను, నాకే వీళ్ళు నమస్కరించాలి అనేటువంటి గర్వభావం ఇసుక రేణువంత కూడా ఉండేది కాదు. అందుకే ఆయన మరియు అతా పురుషోత్తముడు, సర్వసు లక్షణుడు, మర్యాద పురుషోత్తముడు అందించుకున్నాడు. అందరూ చేతులెత్తి నమస్కరించే స్థాయి అందుకునేశాడు. కేవలం తనలో ఉండే మంచితనంతో, అనకువతో, ప్రేమ భావంతో అందరినీ ఆకట్టుకున్నాడు. పామరజనులు వీరు, రైతు పని చేసుకునే మట్టి మనుషులు అని వాళ్ళను దూరం పెట్టలేదు. వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకుని నడిచేవాడు. అందరినీ ఆప్యాయతతో పలకరించేవాడు. ఎంతో గౌరవం ఇచ్చేవాడు. అందుకే ఆయన ఆదర్శ పురుషోత్తముడు అనిపించుకున్నాడు. మనం ఎలా నడుచుకుంటున్నాం, మన ప్రవర్తన ఎలా సాగుతోంది, మన నడవడిక ఎలా కొనసాగుతోంది, ఇది విచారణ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా అందరితోనూ మనము కలగలుపుగా వాళ్ళలో దోషాలను లెక్కించక, వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని బయటికి చెప్పక, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ప్రోత్సాహకంగా, ఎవరైనా మంచి పని చేస్తున్నారంటే మనం ప్రోత్సహించే విధంగా, చేయూతనిచ్చే విధంగా కొనసాగుతూ అందరికీ మన నుంచి ఎంత సహాయం కావాలో అంత, ఏ సహాయం కావాలో ఆ సహాయం పవిత్రంగా అందిస్తూ, మన పవిత్రత దెబ్బతినకుండా, మన ప్రశాంతత దెబ్బతినకుండా, మన సాధన దెబ్బతినకుండా, మన హద్దులు చెదిరిపోకుండా అందరికీ సంతోషాన్ని పంచుతూ ఉంటే ఆ భగవంతుడు మనకు సంతోషం ఇవ్వకుండా ఉంటాడా ఏంటి? అది మనం ఆలోచన చేయాల్సిన విషయం. సంతోషం ఎక్కడో బయట లేదు, మన మనసులోనే ఉంది. జ్ఞానము చేత అది పరిపూర్ణమవుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత తపస్సు గురించి చెప్పుకుందాం. ఒక 10 నిమిషాలు చెప్పేసి నేను ముగిస్తాను, మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది.
రాముడిని పూర్వభాషి అని కూడా అంటారు కదా సార్. శ్రీరామచంద్రుని పూర్వభాషి అని కూడా అంటారు కదా. ఏమ్మా పూర్వభాషి అని కూడా అంటారు కదా సార్. తనే అందరినీ మొదటే మాట్లాడిస్తాడు అనే దానికి పూర్వభాషి అని కూడా అంటారు కదా సార్. రామచంద్రుని వాళ్ళే నన్ను పలకరించాలి అనేటువంటి ఆలోచన కాదు ఆయనది. రామచంద్రుని తానే ముందు పలకరించేవాడు, నవ్వుతో, చిరునవ్వుతో, మృదు భాషణతో. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది మర్యాద పురుషోత్తం గురించి. మూడవది తపస్సు. తపస్సు అనేది తపన అనే దానికి పర్యాయ పదం అవుతుంది. ఈ ప్రపంచంలో తపస్సు చేయని వాడు ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ తపస్సు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ తపస్సు చేస్తూనే ఉన్నారు. నేను పరిశీలించాను. పుట్టగానే వాడు తపస్సు చేస్తా ఉంటాడు, తల్లి కోసం, తల్లి పాల కోసం. తల్లి తపన చెందుతూనే ఉంటుంది, నా బిడ్డను చక్కగా కాపాడుకోవాలి, మహోన్నతంగా తీర్చిదిద్దాలి. పుట్టిన బిడ్డే పాల కోసం తపిస్తుంది. నెలకు వస్తే మళ్ళీ వానికి అదే గుర్తుకు వస్తుంది. పుట్టిన బిడ్డకు మళ్ళీ గట్టిగా ఏడుస్తాడు. పాలు నోట్లో పెడితే చాలు ఆగిపోతుంది ఏడుపు. బాల్యమంతా విద్యార్థులందరూ తపస్సు చేస్తున్నారు. చదువుకోవాలి, 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 బాగా మార్కులు ఎక్కువ రావాలి, తపన. అందరికంటే ఎక్కువ మార్కులు నాకే రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, కాలేజ్ ఫస్ట్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కడు తపన చెందుతూనే ఉన్నాడు, తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి అబ్బాయి కోసం అమ్మాయి, మంచి అమ్మాయి కోసం అబ్బాయి, నచ్చిన అందం కోసం ఒకరికొకరు తపస్సు చేస్తూనే ఉంటారు. పెళ్లి అయ్యేంత వరకు ఆ తపస్సు సాగుతుంది. ఆ తపో ఫలితంగా వివాహం పూర్తయిపోతుంది. వివాహం అయిన తర్వాత మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం తపస్సు, తర్వాత సంతానం కోసం తపస్సు, తర్వాత డబ్బు కోసం తపస్సు. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. అదొక తపస్సు, తపన. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, టీవీ కొనుక్కోవాలి, కొత్త కాపురం పెట్టాలంటే ఇవన్నీ అవసరం కదా. ఒకటి దానికోసం తపస్సు చేస్తూనే పోతాడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయం మీద తాపత్రయం పడుతూనే ఉన్నాడు, తపన చెందుతూనే ఉన్నాడు. అయితే భగవంతుని కోసం తపన చెందేటువంటి వాళ్ళు ఎంతమంది ఈ ప్రపంచంలో అని పరిశీలిస్తే అరుదుగా ఉంటారు, చాలా అల్పంగా ఉంటారు. భగవంతుని గురించి తపన చేయాలి అంటే అనేక జన్మల పరిపాకం కావాలి. అనేక సుఖాలు, దుఃఖాలు, బాధలు, ఇబ్బందులు, ఇడుములు అన్ని అనుభవించి 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 అవి రోసిపోవాలి. వాటి మీద విసుగు రావాలా, అప్పుడు భగవంతుని మీదకి మనకు రాదు మనస్సు. అది ఎన్ని జన్మలుగానో గడిచిపోతుంది. అనేక వేల జన్మలు, కోట్ల జన్మలు కావచ్చు, అలాగే కొనసాగుతూనే ఉంటుంది. అవి తీరవు, తృప్తి చెందవు. ఆ కోరికలు అనేటివి తృప్తి చెందవు. కోరికలు అనేటివి ఎప్పటికీ ఆగిపోవు. ఎంత అనుభవిస్తున్నా ఇంకా అనుభవించాలని అనిపిస్తుంది. తాత్కాలిక సుఖాలు అనేటివి ఇలాగే ఉంటాయి, తాత్కాలిక తృప్తి కలిగిస్తాయి, మళ్ళీ కోరికలు పుడుతూనే ఉంటాయి. వారిని తీర్చుకోవడం కోసం తపస్సు జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. భగవంతుని మీ గురించి, భగవంతుని మీద ప్రేమ గురించి తపన చెందేటువంటి స్థితి అనేది చాలా మటుకు రాదు. ఎందుకంటే అనేక జన్మాలుగా అలవాటు పడ్డ జన్మ ఇది, అలవాటు పడ్డ జీవి ఇది. కామానికి, భోజనానికి, దప్పికకు, దాహానికి
నిద్రకి జన్మ జన్మాలుగా అలవాటు పడ్డ జీవి ఇది. ఆకలి తప్పులకు, నిద్ర మెలకువలకి, కామక్రోధాది అరిషట్ వర్గాలకి అనేక జన్మాలుగా ఇది అనుభవం పొందుతూ గడిపినటువంటిది. ఒక్కసారిగా వదిలి బయటికి రావాలంటే, ఇవన్నీ వదిలేసి భగవంతుని పట్టుకోవాలంటే అంత సులభం కాదు కదా. ఎంతో వైరాగ్యం కావాలి, తీవ్రమైన వైరాగ్యం కావాలి. అంత సులభంగా ఈ కామము వదలదు, క్రోధము వదలదు, మోహము వదలదు, లోభము వదలదు, మదము మాత్సర్యాలు వదలవు. వాటిని అధిగమించడానికి భగవంతుని కృప కావాలి. అంతకంటే ముందు గురు కటాక్షం కావాలి, గురుపాద స్పర్శ కావాలి, గురువు యొక్క ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్త గురువే. ఆ గురువు లభించడం కూడా అదృష్టంగా భావించాలి. గురువు యొక్క స్పర్శతో, గురువు యొక్క దర్శనంతో, గురువు యొక్క ఆశీర్వాదంతో గత జన్మలుగా కూడబెట్టి ఉన్నటువంటి, గత జన్మాలుగా అలవాటు పడినటువంటి జీవుడు ఈర్ష్యలకు, అసూయలకు, ద్వేషాలకు, ఈషణ త్రయాలకు, త్రిగుణాలకు అతీతుడు కాగలడు కేవలం గురు కృప చేత. సద్గురు దయ చేత వీటిని మనం అధిగమించవచ్చు. గురు కృప లేకపోతే ఈ జన్మ వృధా అయిపోతుంది, మళ్ళీ జన్మ సిద్ధంగా ఉంటుంది. గురువు చెప్పేటువంటి బోధల చేత, గురువు యొక్క దర్శనము చేత, గురువు యొక్క మంత్ర దీక్ష చేత ఈ మాంసమయ శరీరం, మాయాపూరితమైన మనస్సు ప్రక్షాళన చెంది మంత్రపూతమై పరమాత్మతత్వాన్ని అందుకోవడానికి మార్గం సుగమమవుతుంది. మోక్ష స్థితి దగ్గరవుతుంది. పరమాత్మతత్వం చేజిక్కుతుంది. మానవుడు మాధవుడు కాగలడు, నరుడు నారాయణుడు కాగలడు. మనిషి గొప్ప ఋషి అయి, మహాత్ముడై పరమాత్ముడు కాగలడు. దీనికోసము, గురువు కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం, ఆ భగవతత్వాన్ని అందుకోవడం కోసం మనమంతా తపస్సు చేయాలి. ఆ తపస్సు 3 రకాలుగా ఉంటుందని చెప్పేసి శ్రీమద్ భగవద్గీతలో 17వ అధ్యాయంలో 14, 15, 16 శ్లోకాల్లో వస్తుంది. ఈ 3 రకాల తపస్సులు దేహానికి, వాక్కుకు, మనస్సుకు సూచించాడు భగవంతుడు. దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ, పూజనం, శౌచమార్చవం, బ్రహ్మచర్యమహింసాచ, శారీరం తప ఉచ్యతే అంటాడు భగవంతుడు. తీశారా? తీసాం సార్. 17వ అధ్యాయంలో
14వ శ్లోకం. 14వ శ్లోకం. దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవతలను, ద్విజులను, బ్రాహ్మణులను, గురువులను, ప్రాజ్ఞులను, తెలిసిన వారిని, జ్ఞానవంతులను, బుద్ధిమంతులను, పూజనం పూజించడం ఒక శారీరక తపస్సు. దేవతలను పూజించడము, బ్రాహ్మణులను పూజించడము, గురువులను పూజించడము, ప్రాజ్ఞులను, పెద్దలను, తెలిసిన వారిని గౌరవించడము, పూజించడము శారీరక తపస్సు. చేతులెత్తి నమస్కరించడము, పాదాలకు నమస్కరించడము, తల్లిదండ్రులకు, గురువులకు ప్రదక్షిణ నమస్కారము చేయడము, ఇవన్నీ కూడా దేహానికి సంబంధించిన తపస్సులు అవుతాయి. శౌచం, అలాగే దేహాన్ని శుద్ధిగా ఉంచుకోవడం కూడా ఒక తపస్సు. ఆర్జవం అంటే రుజు మార్గంలో పెట్టడం, దేహాన్ని ఇష్టానుసారము ప్రవర్తించకుండా ఒక పద్ధతిలో నడిపించడం. నడిచే నడవడిక కావచ్చు, నడిచే నడక కావచ్చు, హావభావాలు కావచ్చు, ఇవన్నీ కూడాను ఒక క్రమ పద్ధతిలో దేహాన్ని నడిపించడం కూడా ఒక తపస్సు. దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం అహింస. తర్వాత ఏముంది? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అహింసాచ, బ్రహ్మచర్యము పాటించడం. బ్రహ్మచర్యం గురించి మీకు ఇంతకుముందే చెప్పాను. ఎంతగా సంగమం చేస్తూ ఉంటే అంతగా బలహీనులవుతారు, మానసికంగాను శారీరకంగాను బలహీనులవుతారు. ఎంతగా బ్రహ్మచర్యం పాటిస్తే అంతగా శక్తివంతులుగా తయారవుతారు, అంతగా గొప్పవాళ్ళుగా తయారవుతారు, అంతగా ఏకాగ్రత, తెలివితేటలు, వివేకము, సౌందర్యము కొనసాగుతాయి, వర్ధిల్లుతాయి. బ్రహ్మచర్యానికి చాలా విలువ ఎక్కువ. వృధా చేసుకోకూడదు. ఆయా ద్రవాలను వృధా చేసుకున్నంత ఇరువురు కూడాను బలహీనులవుతారు, రోగాలకు గురి అవుతారు. దేహము రోగాల గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది, బలహీనమైపోతుంది. కాబట్టి శుక్లశ్వనితాలు రెండు కూడాను ఒక వాహనానికి పెట్రోల్ ఎట్లో ఈ దేహానికి అవి అంత శక్తివంతమైనవి, పెట్రోల్తో సమానం. తపస్సు చేసేటువంటి తాపస్సులు వారి యొక్క రేతస్సును ఊర్ధ్వముఖంగా ప్రయాణించేటట్లు చేసుకుంటారు. మనలాంటి మానవ మాతృలు, సామాన్యులు ఆ రేతస్సును అధోముఖంగా వ్యవహరి చేసుకుంటున్నాం. అధోముఖంగా రేతస్సు ఉండడం వల్ల సంగమం చేయాలనేటువంటి ఆలోచన పెట్టరేగిపోతూ ఉంటుంది మనిషిలో. కాబట్టి ఇంద్రియ నిగ్రహముతో, మనో నిగ్రహముతో హృదయ స్థానములోను, బురుటి మధ్య భాగములోను లేదా సహస్రారం పైనను ఏకాగ్రతను పెట్టుకొని ఏకాగ్రతను కొనసాగిస్తూ ఊర్ధ్వరేతస్కులమై నిగ్రహించే ప్రయత్నం చేశామా, అది పరిపూర్ణత్వానికి, భగవత్ సాక్షాత్కారానికి దోహదం చేస్తుంది. అది తపస్సుగా మారుతుంది. అది చేతకాత ఒక క్రమ పద్ధతిలో పాటించడం మంచిది. క్రమ పద్ధతిలో ఎక్కువగా సంగమం చేయకుండా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, ఈ విధంగా మనం కొన్ని ఏర్పాట్లు పెట్టుకొని, కొన్ని నియమాలు పెట్టుకొని, కొన్ని హద్దుల్లో దేహాన్ని పాడు చేసుకోకుండా, యవ్వనము దెబ్బతినిపోకుండా, సౌందర్యము దెబ్బతినిపోకుండా, మన ఏకాగ్రత దెబ్బతినిపోకుండా, ఆధ్యాత్మిక సాధన దెబ్బతినిపోకుండా కొన్ని నియమాలు పెట్టుకొని అష్టమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పండగల రోజు కానీ,
పండగల ముందు రోజు కానీ, ప్రయాణాల రోజు కానీ, ప్రయాణాల ముందు రోజు కానీ, రవి సంక్రమణ దినాలలో కానీ సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిని సంక్రమిస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో కానీ ఏకాదశి రోజుల్లో కానీ, పర్వదినాలలో కానీ వర్ధంతులుంటాయి, తిథులు. ఆ రోజుల్లో కానీ సంగమం చేయకుండా కొన్ని ఏర్పాట్లు మనకై మనమే హద్దులు పెట్టుకొని మ్యాక్సిమము తగ్గిస్తూ దేహాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడం చాలా అవసరం. అలా దేహాన్ని కాపాడుకోవడం అనేది ఒక తపస్సు కూడా. బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చీవ వాంగ్మయం తప ఉచ్యతే. మనకు కర్మలన్నీ తెచ్చిపెట్టేది మనోవాక్కాయములే కదా. మనోవాక్కాయములు, వీటినే త్రికరణములు అంటారు. మనస్సు, వాక్కు మరియు కాయం, శరీరం. ఈ మనస్సును, వాక్కును, శరీరాన్ని మనము శుద్ధి చేసుకోవడమే ఈ 3 తపస్సులు కూడా. మనిషికి బంధ కారణం ఇవే, దుఃఖ కారణము ఇవే. కాబట్టి వీటిని ఎలా శుద్ధిగా చేయాలా, ఎలా తపస్సు చేయాలా అని చెప్తున్నాడు ఇక్కడ. ఏది తపస్సు అనబడుతుంది అంటే మాట్లాడవచ్చుగాక, కానీ ఉద్వేగం కలిగించే విధంగా ఉద్వేగంగా మాట్లాడకూడదు. అది ఒక తపస్సు. ఎదుటివారికి ఉద్వేగం, కోపము, ఆవేశం, బాధ, కన్నీటి పర్యంతమయ్యేటట్టుగా చేసేటువంటి మాటలు మాట్లాడకూడదు. అది ఒక తపస్సు, వాక్ తపస్సు, అనుద్వేగకరం వాక్యం. అలాగే నీవు కూడాను ఉద్వేగానికి, ఉద్విగ్నానికి, దుఃఖానికి గురి అయ్యే విధంగా ఆవేశంతో మాట్లాడేది తగ్గించాలి. అది హద్దులో మాట్లాడాలి, హద్దులో పెట్టాలి ఆవేశాన్ని. అది కూడా ఒక తపస్సు. అలా వస్తాయని తట్టుకుంటే ఆ ప్రదేశం నుంచి పక్కకు వెళ్ళిపోవడం మంచిది. అలా ఉద్వేగంగా మాటలు వస్తున్నాయంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఆ చోట ఉండకుండా ఎచ్చోటికో వెళ్ళడం మంచిది. కాసేపు వెంటనే గుర్తించాలి. ఆ టైంలో గుర్తించరు. ఆ కోపంలో, ఆవేశంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడడం సబబు కాదు, ఇది మంచిది కాదు అని గుర్తు ఉండదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పాలి, ఇప్పుడే అన్ని కక్కేయాలి అని చెప్పేసి అన్ని వాగేస్తారు ఆడే. తద్వారా తపస్సు చెడిపాయ, వాక్కు అశుద్ధమాయ. ఆత వాళ్ళకు బాధ, నీకు బాధే, అవునా కదా. అందువల్ల అనుద్వేగకరం వాక్యం, ఉద్వేగరహితంగా మాట్లాడు. సత్యం, సత్యమునే మాట్లాడు. ప్రియముగా, మంచిగా మాట్లాడు, మృదువుగా మాట్లాడు. హితం చేయత్, మేలు చేసే విధంగా మాట్లాడాలి. మాట్లాడితే మనం నోరు తెరిచినామంటే ఎదుటి వాళ్ళకు మేలు జరగాలి. దాని తోడు 100 రెట్లు కీడు జరుగుతూ ఉంటుంది. అది మార్చుకోవాలి. సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేవ. సద్గ్రంథాలు పారాయణం చేయడము స్వాధ్యాయమే. భగవన్నామాన్ని జపం చేయడము కూడాను స్వాధ్యాయమే. భగవన్నామం జపం చేయడం కూడా ఒక స్వాధ్యాయమే, గుర్తుపెట్టుకోండి. ఇది వేరే కాదు. అలాగే శ్లోకాలు అభ్యాసము చేయడం కూడా ఒక తపస్సే, వాక్కు తపస్సది. భగవంతుడే చెప్తున్నాడు, స్వాధ్యాయ అభ్యసనం చేవ వాంగ్మయం తప ఉచ్యతే. వాక్కు యొక్క తపస్సు అంటాడు. వాక్కు యొక్క తపస్సు. మనః ప్రసాద సౌమ్యత్వం. మనసును ఎప్పుడు సౌమ్యంగా, ప్రసన్నంగా ఉంచుకోవడము మానసిక తపస్సు. సౌమ్యంగా,
లోపల అంతా గలాటగా అలజడిగా ఉండకూడదు, ఆవేశంతో ఊగిపోతూ ఉండకూడదు. బయట కంట్రోల్ చేస్తాం మాటను, లోపల ఉడికిపోతుంటాం. అది కాదు. బయటను కంట్రోల్ చేయాలా, మనసులో కూడా కంట్రోల్ చేయాలా. ఏం శాశ్వతం కాదు, ఏం ఒరిగింది లేదు, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని మనసుకు చెప్పాలా జ్ఞానంతో. నోరు మూయించాలా, ఆ ఆలోచనే రానియకుండా పక్కకు నెట్టి పడేయాల అటువంటి ఆలోచనలను. మనఃప్రసాద సౌమ్యత్వం, మనఃప్రసాద సౌమ్యత్వం, సౌమ్యంగా ఉంచడం, మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం, ప్రసన్నంగా ఉంచుకోవడం ఆరోగ్యదాయకం. మౌనమాత్మ వినిగ్రహ, ఆత్మ నిగ్రహంతో ఉండడం, మౌనంగా ఉండడం. నోరు మాట్లాడుతుంది కాబట్టి మౌనంగా ఉండంటే నోరు మూసుకొని ఉంటాం. మనసు మౌనంగా ఉండడం ఏంటి? అది ఆల్రెడీ మౌనమే కదా. అంటే ఏ అలజడులు లేకుండా, ఏ కల్లోలాలు లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా నిశ్చలంగా నిలకడగా ఉండడం మౌనము అంటే. ఊరికే బయట మాట్లాడకుండా లోపల అన్ని ఊహించుకుంటా కూర్చోవడం కాదు మౌనం అంటే. ఒక భగవత్ చింతన అనేది నీకు బంధరహితం కాబట్టి భగవత్ చింతన చేయవచ్చు. ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాన్ని నువ్వు ఆలోచన చేసినా నీకు బంధ కారణమే. భగవంతునితో చేసేటువంటి ఆలోచనలు బంధరహితాలు, ప్రపంచంతో చేసేటువంటి ఆలోచనలు బంధ సహితాలు. ఈ పాయింట్ రాసుకోండి. భగవంతునితో సంబంధించినటువంటి ఆలోచనలు, భగవంతునికి సంబంధించినటువంటి ఆలోచనలు, కార్యాలు బంధరహితాలు. ప్రాపంచికానికి సంబంధించినటువంటి ఆలోచనలు, కార్యాలు బంధ కారణాలు లేదా బంధ సహితాలు అని చెప్పచ్చు. బంధ కారణాలు లేదా బంధ సహితాలు అని చెప్పాలి. అనుద్వేగకరం వాక్యం సత్యం భేతం చేత్ స్వాధ్యాయాభ్యసనం జీవ వాంగ్మయం తపోచ్యతే. మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, ఆత్మనిగ్రహంతో ఉండడం, మనస్సును నిగ్రహించి ఉండడం. ఇంద్రియార్థేషు వైరాగ్యం నహంకార్యవచ్చ, మౌనమాత్మ నిగ్రహ. భావ సంశుద్ధిరిత్యేతత్, భావాలు శుద్ధిగా ఉండాలి. భావములు మౌనంగా ఉంటారు, మాట్లాడకుండా ఉంటారు. భావాలేమో పచ్చి భూతులతో ఉంటాయి. ఏంటి ప్రయోజనం? అందుకే అది కూడా ఉంటుందని చెప్తే భగవంతుడు అంటున్నాడు భావ సంశుద్ధి. ఊరిక శుద్ధి అనడం లేదు, సంశుద్ధి. చాలా మంచిగా ఉండాలి. పవిత్రంగా ఉండడమే కాదు, చాలా మంచిగా, చాలా పవిత్రంగా ఉండాలి. భగవంతునితో బంధం మోక్ష కారణం, లౌకిక విషయాలతో బంధం జన్మ కారణం. సార్ రాసుకోకయ్యా, నీకు ఏది బుద్ధి పడితే అది రాసుకో, తప్పు లేదు, కరెక్ట్ గానే ఉంది. మీరు చెప్పారు సార్ ఇంతకు ముందు, అది రాసుకున్నాం సార్. ఇది కూడా రాసుకోండి. భగవత్ సంబంధం అనేది మోక్ష కారణం, ప్రాపంచిక సంబంధాలు బంధ కారణం, జన్మ కారణం. భగవంతునితో సంబంధాలు, భగవంతునితో సంబంధాలు మోక్ష కారణం అవుతాయి. ప్రపంచంతో సంబంధం అనేది జన్మ కారణం అవుతాయి. ఈ విధంగా భావాలు కూడా చాలా పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అలా ఉంటే ఆ మనస్సు చేస్తున్నది కూడా ఒక తపస్సే, అది మానసిక తపస్సు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఈ 3 తపస్సులు మనం ఆచరణ చేసుకుంటే మన జీవితం చరితార్థం అవుతుంది. అలాగే స్వాధ్యాయం అన్నాడు, 4వ పాయింట్ కదా స్వాధ్యాయం. పతంజలి మహర్షి స్వాధ్యాయము అంటే సద్గ్రంథ పారాయణము, భగవన్నామాన్ని ఉచ్చారణ చేయడం కూడా స్వాధ్యాయమే.
స్తోత్రాలు పఠించడము, జ్ఞాన సంబంధమైన గ్రంథాలు చదువుతూ ఉండడము, 10 మంది చేత చదివించే అవకాశం చేయడము, అలాగే 10 మందిని కూర్చోబెట్టి బోధించడము, చదివి వినిపించడము, ఇదంతా కూడా స్వాధ్యాయం కిందికే వస్తుంది. తాను ఒక్కడే చదువుకుంటూ ఉండడం కాకుండా ఒకరినో ఇద్దరినో ముగ్గురునో 10 మందినో కూర్చోబెట్టుకొని చెప్తా పోవడం కూడా ఒక స్వాధ్యాయమే. అది ఒక సత్సంగం కూడా మారిపోతుంది భవిష్యత్తులో. నువ్వు చదివి వినిపిస్తే చాలు, అది క్రమక్రమంగా చదివి వినిపిస్తూ ఉన్నప్పుడు సందేహాలు ఎదుటి వాళ్ళకు వస్తాయి, అడగక మానరు. అది ఒక స్వేచ్ఛా ప్రహేళిక. ఆ స్వేచ్ఛా ప్రహేళికలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆనందంతో ఉన్న సందర్భంలో సందేహాలు వస్తూ ఉంటాయి. సత్సంగంలో కూర్చున్న తర్వాత ఒకరు చదివి వినిపిస్తూ ఉన్నారంటే అర్థం కానప్పుడు ఏదో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ఉదయించిన ప్రశ్నకు సమాధానంగా చర్చ కొనసాగుతుంది. ఆధ్యాత్మిక చర్చ అనేది పుణ్యప్రదమైనటువంటిది, ఆనందదాయకమైనటువంటిది. కాబట్టి ఈ విధంగా స్వాధ్యాయం అనేది చాలా ముఖ్యము. జ్ఞానము చాలా మనకు లభించేది స్వాధ్యాయం వల్లనే. నియమంగా రోజు 1 గంట సేపు అయినా స్వాధ్యాయం, సద్గ్రంథ పారాయణం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఖచ్చితంగా స్వాధ్యాయం అనేది పెట్టుకోవాలి. అది నియమంగా తీసుకోవాలి. ఏదో ఒక గ్రంథం స్వాధ్యాయాలు తీసుకుంటే ఏ గ్రంథాలు చదవవచ్చు? రామాయణం చదవచ్చు, భారతం చదవచ్చు, భాగవతం చదవచ్చు, భగవద్గీత చదవవచ్చు, ఉపనిషత్తులు చదవవచ్చు. మహాత్ముల జీవిత గాథలు చదివితే మంచిది, మహాభక్తుల జీవిత గాథలు చదివితే మంచిది. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, వివేకానంద స్వామి జీవిత చరిత్ర, శారదామాత జీవిత చరిత్ర, సద్గురు షిరిడి సాయినాథం జీవిత చరిత్ర, శ్రీకృష్ణ పరమాత్మ జీవిత చరిత్ర, సత్యసాయిబాబా వారి జీవిత చరిత్ర, ఇలాంటి యోగులు స్వామి దయానంద స్వామి, స్వామి దయానంద సరస్వతి వారి జీవిత చరిత్ర, ఇలా మహానుభావులు, ఋషులు, మహర్షులు, సప్తర్షులు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళందరి జీవిత చరిత్రలు చదవడం మంచిది. శివభక్తులు ఉన్నారు, విష్ణు భక్తులు ఉన్నారు, శక్తి భక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క జీవిత గాథలు చదవడం వల్ల వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారో మనకి తెలిసి వస్తుంది. అలాగే అనేక మంది ఆళ్వార్లు ఉన్నారు, అలాగే నయనార్లు ఉన్నారు, వాళ్ళ జీవిత గాథలు. అలాగే సద్గురువులు ఉన్నారు, కబీర్ దాస్ లాంటి వాళ్ళు, మహాభక్తులు ఉన్నారు. వీళ్ళందరి జీవిత గాథలు చదివితే మనకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. స్వాధ్యాయం వల్లనే నువ్వు సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతావు. సమయము శుద్ధమవుతుంది, సమయము పవిత్రమవుతుంది, సమయం ప్రశాంతమవుతుంది. సంకీర్తనలు పాడడం కూడా ఒక స్వాధ్యాయం కిందకే లెక్క. అది వాక్ తపస్సు, వాక్కు తపస్సు అవుతుంది. స్వాధ్యాయం చేయడం అనేది వాక్ తపస్సు అని ఉంది కదా. స్వాధ్యాయం చేయడం అనేది వాక్ తపస్సు అని ఇచ్చాడు కదా భగవంతుడు. చూసారా? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రిహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేవా వాంగ్మయం తప ఉచ్యతే అన్నాడు 3వ లైన్లో. స్వాధ్యాయం అనేది కూడా ఒక తపస్సే కదా. కాబట్టి ఈ స్వాధ్యాయం అనేది వాక్ తపస్సు కాబట్టి సంకీర్తనలు పాడడం కూడాను ఒక తపస్సు కిందికి లెక్క వస్తుంది. నేర్పించడం కూడా ఒక పుణ్యకార్యమే, తపస్సు కిందికే వస్తుంది. ఈ విధంగా స్వాధ్యాయం అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సినటువంటి గొప్ప అలవాటు. 5వది వచ్చేసేసి ఈశ్వర ప్రణిధానం కదా. నియమాలలో ఈశ్వర ప్రణిధానము అంటే నీవు ఏమి చేస్తున్నావో, యత్కరోషి, ఏమి భుజిస్తున్నావో, యత్కరోషి యదశ్నాసి, యజ్జుహోషి దదాసి యత్. తిండి తీర్థాలు, జపతపాలు, యజ్ఞయాగాలు ఏమేం చేస్తున్నావో అన్నీ భగవంతునికి అర్పించు అంటున్నాడు. ఇక్కడ పతంజలి మహర్షి కూడా చెబుతున్నాడు.
ఈశ్వర ప్రణిధానము అంటే ఈశ్వరునికి ప్రణిపాతుడవై అన్ని సమర్పించడం, దానము చేయడం, భగవంతునికి ఇచ్చివేయడం. స్వామి రామకృష్ణ పరమహంస అంటాడు, అమ్మా జగన్మాత కాళికాదేవి, ఇంతవరకు నేను సాధించినటువంటి నా జన్మలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం పాపము చేశానో, ఇదిగో నా పాపము నీకే అర్పిస్తున్నాను, తీసుకో అని పుష్పాలు తీసుకొని, ఇది నా పాపమంతా నీ పాదాల చెంత వదిలేస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి నేను ఇంతవరకు ఏమి పుణ్యము చేశానో అదిగో నీకు, అది కూడా నీకే ఇస్తున్నాను, పుష్పాల రూపంలో అర్పిస్తున్నాను. ఆ రెండింటి మిశ్రమం ఏదైనా ఉందా, అదిగో తల్లి ఇది కూడా తీసుకొస్తున్నా. నా తనువు నీకే అర్పిస్తున్నా, నా మనసు నీకే అర్పిస్తున్నా, నా బుద్ధి నీకే అర్పిస్తున్నా, నా సిద్ధులు, నా చింతలు, నా ఆశలు, ఆశయాలు, భయాలు, భ్రాంతులు, సహాయాలు, స్నేహాలు, ఇవన్నీ బంధువులు, బంధుత్వాలు అన్ని నీకే అర్పిస్తున్నా. నేను కేవలం ఇదిగో చూడు తల్లి, నిమిత్త మాత్రమైనటువంటి ఒక తోలు బొమ్మనమ్మ, నిమిత్త మాత్రమైనటువంటి నేను ఒక కీలు బొమ్మనమ్మ, కేవలము నిమిత్త మాత్రమైనటువంటి ఒక మరబొమ్మనమ్మ, కేవలము నిమిత్త మాత్రమైన ఒక పనిముట్టునమ్మ. నీ చేతిలో ఏమాత్రము సంబంధము లేనటువంటి నిమిత్త మాత్రమైనటువంటి ఒక పనిముట్టు, కొరముట్టు, ఒక పరికరము నేను. నాలో ఉన్నదంతా నీవే, నా ఆలోచనలో ఉన్నదంతా నీదే ఆలోచన. నీవు ఎలా నడిపితే అలా నడిచేవాడిని తప్ప నాదంటూ ఏమీ లేదు. నేను కేవలం నీ చేతితో ఆడించబడేటువంటి ఆట వస్తువును, ఆట బొమ్మను నేను అని చెప్పేసి అన్ని సమర్పించేస్తాడు. దీనినే ఈశ్వర ప్రణిధానము అన్నారు పెద్దలు. ఈ విధంగా నేను గత జన్మల్లో చేస్తుంది కూడా నీకే ఇచ్చేస్తున్నాను. అది పుణ్యమో పాపమో వాటి మిశ్రమమో, సంచిత కర్మ అంతయు నీకే అర్పించి వేస్తున్నాను. నాది ఏమీ లేదు. ఆగామి కర్మలంటూ ఇంక ఏమున్నాయి? నాకు ఏమి లేవమ్మా. ఆగామి కర్మలు చేసినా నీకే ఫలితం. అదంతా నాకు ఏమీ వద్దు. యా పుణ్యము వద్దు, యా పాపము వద్దు, ఆ రెండింటి మిశ్రమము నాకు వద్దు. నీ దయా దాక్షిణ్యాల మాటన నీ పాదాల చెంత చిరునవ్వుతో నా ప్రాణాలు వదిలితే అంతే చాలు తల్లి. ఈ జన్మకదే సార్థకత, ఈ జన్మకదే సార్థకత, ఈ జన్మకు అంతే చాలు అని చెప్పి మహాత్ములు చెప్పే మాటలు, స్తుతించే మాటలు, భగవంతునితో చెప్పుకునేటువంటి, అర్పించుకునేటువంటి మాటలు. దీనిని ఈశ్వర ప్రణిధానము అంటారు. ప్రతిదీ నీ దయాభిక్షతో నాకు అందింది. అలా అందినటువంటి ప్రతిదీ నీకే సమర్పించుకుంటున్నాను. ఇంకా నాకు ఏది వద్దు, ఏది రావద్దు, ఏది కావట్టదు కూడా. సర్వము నీకే. నీ చేతిలో నన్ను నేను పెట్టేసుకున్నాను. నా తనువును, నా మనస్సును, నా బుద్ధిని, నా చిత్తాన్ని, నా అహంకారాన్ని నీ పాదాల చెంత సమర్పించేసినాను. నువ్వు కాళ్ళ కింద వేసి నన్ను తొక్కినా ఏ చింత లేదు. పూలమాల వేసి మెల్లో పాదాల చెంత పెట్టుకున్నా ఏ సంతోషము లేదు. సంతోషపడుతున్నానని చెప్పి మళ్ళీ శిక్షిస్తావు. బాధల్లో ఉన్నానని చెప్పేసి మళ్ళీ సంతోషం పెట్టడానికి ప్రయత్నం చేస్తావు. నీ ఆటలు నాకు తెలియవా తల్లి? నవ్వుతూ ఉండే వాళ్ళను నవ్వుతూ ఉండనివ్వవు, ఏడుస్తూ ఉండే వాళ్ళను అట్లాగే ఏడుస్తూనే ఉండనివ్వవు. ఏడ్చేవాడు నవ్వేటట్టుగా, నవ్వేవాడు ఏడ్చేటట్టుగా చేస్తూ నీ మాయా ప్రభావము చేత సకల ప్రాణికోటిని సంసార చక్ర పరిభ్రమణములో వేసి తిప్పుతూ ఉన్నాను. ఈ ఆట నాకు తెలియదా తండ్రి? ఈ ఆట నాకు కొత్తదా?
చాలమ్మా, నీ పాదచెంత నా ప్రాణం పోతే అంతే చాలు. ప్రశాంతంగా నీలోకి చేరుకుంటాను. ప్రశాంతంగా నీలో నేను ఐక్యమైపోతాను. ఇంకేమీ నాకు కావట్లేదు అంటూ రామకృష్ణ పరమహంస ఊసులాడిన ఊసులు, అమ్మవారితో మాటలాడిన మాటలు, జగన్మాతతో చెప్పుకున్న చేతలివి. కాబట్టి ఈశ్వర ప్రణిధానం అనేది మనము ప్రతిరోజు ఏం చేస్తున్నామో ఎప్పటికప్పుడు కృష్ణార్పణం, ఎప్పటికప్పుడు శివార్పణం, ఎప్పటికప్పుడు ఇష్టదైవార్పణం చేసుకుంటూ పోతే కర్మబంధాలలో నీవు చిక్కవు. ఆ కర్మలు అకర్మలవుతాయి. చెప్పుకున్నాం కదా పోయిన ఆదివారం జరిగిన క్లాస్లో, సుకర్మలని, వికర్మలు అని, అకర్మలని 3 కర్మలు ఉంటాయి. భగవదార్పితము చేస్తే సకల కర్మలు కూడాను అకర్మలవుతాయి. కర్మ చేయకుండా ఉండడం అంటారు అకర్మ అంటే కదా. వికర్మ అంటే దుష్కర్మలు, సుకర్మ అంటే సత్కర్మలు. ఈ విధంగా ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేస్తూ పోతున్నామంటే ప్రతి పని జరిగిందా కృష్ణార్పణం. వంట చేసేసారా అమ్మయ్య, వంట పూర్తి అయిపోయింది కృష్ణార్పణం. కసులు చేశారా అమ్మయ్య, కసులు చేయడం అయిపోయింది కృష్ణార్పణం. బయట ప్యానెల్ చల్లారా అయిపోయింది కృష్ణార్పణం. ముగ్గులు వేశారా అమ్మయ్య, ముగ్గులు వేసేసాం కృష్ణార్పణం. భోజనం చేస్తున్నారా, భోజనానికి ముందు కృష్ణార్పణం, భోజనం అయిన తర్వాత కృష్ణ. నిద్రపోయి లేసారా కృష్ణార్పణం. ఏ కర్మ చేస్తే ఆ కర్మను వెంటనే కృష్ణార్పణం చేయడం, లేదా రాత్రి పడుకున్న ముందైనా మొత్తం ఈరోజు చేసిన కర్మలన్నీ గుర్తు చేసుకుని సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని చెప్పుకోవడం. గుర్తుకొచ్చినప్పుడల్లా భగవదార్పితం చేస్తూ పోవడమే ఈశ్వర ప్రణిధానము. తద్వారా బంధరహితులం అవుతాము. భవిష్యత్ జన్మకు బంధాలు లేకుండా చేసుకున్న వాళ్ళం అవుతామని. ఇవి ఈశ్వర ప్రణిధానం. ఈ యమాలు నియమాలు ప్రతి ఒక్కరము గుర్తు పెట్టుకొని, తర్వాత ఆసనాలు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కనీసం 2-3 గంటల సేపు కూర్చుంటే లేవకూడదు. ధ్యానానికి కానీ, జపానికి కానీ, పూజకు కానీ, వ్రతానికి కానీ, స్వాధ్యాయానికి కానీ కూర్చుంటే 3 hours నాన్ స్టాప్ గా కొనసాగించగలగాలి. 10 నిమిషాలు బుక్ పట్టుకుంటానే దాంట్లో మత్తుమంది ఉంటుంది, హాయిగా నిద్రపోతాం కదా. 10 నిమిషాలు బుక్ పట్టుకుంటే చాలా హాయిగా నిద్ర వచ్చేస్తుంది. 3 గంటలు ఏడ మూలిగేది అవుతుందా అని అనుకుంటారు. 10 నిమిషాలు చదువుతానే నిద్ర వచ్చిందా, శుభ్రంగా పడుకుని నిద్రపోండి. ఒక అర్ధ గంటకో గంట కన్నా లేస్తారు కదా, లేచి మళ్ళీ మొదలు పెట్టారు. చాలా సాఫీగా సాగిపోతుంది స్వాధ్యాయం అనేది. ఈ విధంగా ఒక తపస్సు కానీ, ఒక ధ్యానం కానీ నువ్వు చేయాలి అంటే ఒక 3 గంటల సేపు కూర్చుంటే లేవకూడదు. అలా ఉండగలగాలంటే దేహం చాలా దృఢంగా ఉండాలి, పట్టుగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. అలా లేకపోతే కష్టం. 10 నిమిషాలు కూడా కూర్చోలేరు, అటు ఇటు పొల్లుతా ఉంటారు. కాబట్టి దేహం దృఢంగా ఉండాలనేది ప్రధాన విషయం. నియమాలు యమాలు రావడమే మనిషి పాటించడమే కాకుండా ఈ 10 ధర్మాలతో పాటు దేహదారుఢ్యాన్ని కూడా నొక్కి ఒక్కానిస్తున్నాడు పతంజలి మహర్షి. అందు నిమిత్తమై ఆసనాలు ముందు చెప్పాడు. తర్వాత నువ్వు ప్రాణాయామం చేయాలి కాబట్టి 4వ స్టెప్ ప్రాణాయామం, 3వ స్టెప్ ఆసనాలు. ఈ ఆసనాలు ఏం చేస్తాయి అంటే, ఎక్సర్సైజులు చేస్తే కేవలము స్థూల కండరాలు మాత్రమే కదులుతాయి. అదే యోగాసనాలు చేస్తే స్థూల కండరాలతో పాటు సూక్ష్మ కండరాలు కూడా కదులుతాయి. స్థూల కండరాలతో పాటు సూక్ష్మ కండరాలు కూడా దృఢంగా, స్థిరంగా, బలంగా తయారవుతాయి. ఆ విధంగా దేహాన్ని దృఢంగా చేసుకోవడం కోసం ఆసనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆసన స్థితి సరిగా రావాలి. నువ్వు నిశ్చలంగా కూర్చుంటే 3 గంటలు పక్క కదలకూడదు. అలా కూర్చునేది రావాలంటే ఎంతో దృఢమైన శరీరం ఉండాలి. బలహీనంగా ఉంటే అస్సలు కూర్చోలేదు.
పారాడేదన్న సులభం, కానీ కూర్చోవడం పెద్ద కష్టం కదా. తింటున్నారో లేదు? తింటున్నారు. ఇప్పుడు భోజనానికి కూర్చోయింటారు అందరు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. మనమే అర్థం చేసుకుంటాం. లేదు సార్, ఇంకా కూర్చోలేదు. విధంగా ఆసనాలు చేయాలి. తర్వాత ఆసనాలు చేస్తే సూర్య నమస్కారాలలోనే ఏడు ఆసనాలు కలిసి వస్తాయి. సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది. చేతనైన వాళ్ళు, వయసులో ఉన్నటువంటి వాళ్ళు పశ్చిమోత్తానాసనం మరియు సర్వాంగానాసనం చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. తర్వాత పశ్చిమోత్తానాసనం కూడాను చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆసనం. శీర్షాసనం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఆసనం. శీర్షాసనం కనీసం ప్రతిరోజు ఈ 3 ఆసనాలైనా వేసుకోగలగాలి. గుర్తుకొచ్చినప్పుడల్లనే 3 ఆసనాలు: శీర్షాసన్, సర్వాంగానాసన్, పశ్చిమోత్తానాసన్. సూర్య నమస్కారాలలో 7 ఆసనాలు కలిసి వస్తాయి. ఆ ఆసనాలు ఎట్లా, మీరు సూర్య నమస్కారాలు చేస్తే మీకు తెలియకుండానే ఆ ఆసన ఫలితం మీకు సిద్ధిస్తుంది. ఈ సర్వాంగానాసనము మరియు శీర్షాసనము కొద్దిగా కష్టతరం. శీర్షాసనం కంటే సర్వాంగానాసనం సులభం. పశ్చిమోత్తానాసనం కూడా సులభం. ఈ విధంగా మనం ఆసనాలు వేస్తూ దేహాన్ని దృఢతరం చేసుకుంటే 2-3 గంటల సేపు కూర్చుంటే కదలకుండా కూర్చునే శక్తి వస్తే తర్వాత నువ్వు ప్రాణాయామం చేయవచ్చు. ఆసన ప్రాణాయామ. ప్రాణాయామము అంటే ప్రాణవాయువును నియమబద్ధంగా నడిపించడము అని. ప్రాణాయామము అంటే ప్రాణనియమం, ప్రాణవాయువును క్రమ పద్ధతిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నడిపించడం. ఆ విధంగా ప్రాణాయామము చేయడం వల్ల దేహము దృఢంగా, స్థిరంగా, పవిత్రంగా, బలంగా తయారవుతుంది. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య. ఎవరు చెప్పింది? నేను పరస్య. ఇప్పుడు ఎవరు చెప్పింది? ప్రాణాయామ పరస్య అని ఎవరు చెప్పింది? వరదక్క. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. గత జన్మల్లో కూడబెట్టుకున్నటువంటి కర్మ కూడాను వాళ్ళని అంటుకోదంట. చూడండి ప్రాణాయామం ఎంత గొప్పదో. భగవద్గీత చదివే వాళ్ళను మరియు ప్రాణాయామం చేసే వాళ్ళను గత జన్మల్లో చేసిన కర్మబంధాలు కూడా ముట్టుకోవు, అంటవు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, మహావిష్ణు. కాబట్టి ప్రాణాయామం అనేది చాలా పవిత్రమైన కార్యము. తద్వారా రోగాలు రాకుండా పోతాయి. గత జన్మల బంధాలు, కర్మబంధాలు నశించిపోతాయి. కాబట్టి ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. ఆసన తర్వాత ప్రాణాయామం. 4వది ప్రాణాయామం అయిపోయింది. 5వది ప్రత్యాహార. ప్రత్యాహారము అంటే కొన్ని హద్దుల్లో నడుచుకోవడం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు అని చెప్తాడు కదా 17వ శ్లోకంలో 6వ అధ్యాయంలో. యుక్తతమంగా ఉండడం. నిద్ర మెలకువల యందు, ఆహార విహారాదుల యందు, నిద్ర మెలకువల యందు, స్వప్నావస్థ అంటారే అది. అతిగా స్వప్నాలు కూడా రాకూడదు, అతిగా నిద్రపోకూడదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావబోధస్య. అవబోధస్య స్వప్న అంటే ఇక్కడ నిద్ర అని, అవబోధస్య అంటే మేలుకోవడం అని. యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అవి లేకపోతే, యుక్తతమంగా లేకపోతే దుఃఖానికి కారణం అవుతుంది జీవితం అనేది. కాబట్టి ప్రత్యాహార అనేది కొన్ని హద్దుల్లో పెట్టుకొనేసి
అతిగా తినకుండా, అతిగా నిద్రపోకుండా, అతిగా ఆలోచన చేయకుండా, మితముగా ఉంటూ హద్దుల్లో జీవనం సాగించడం, ఇంద్రియాలను మనస్సును కట్టడి చేసే ప్రయత్నం చేయడం. ప్రత్యాహార ధారణ అంటే ఏకాగ్రతా చిత్తముతో నువ్వు ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలని చూస్తున్నావో ఆ లక్ష్యం పైనే మనసును కేంద్రీకరించడం. ఒక తైలమును తీసుకొని గిన్నెలో ఇంకొక గిన్నెలోనికి కింద గిన్నె పెట్టి ఆ గిన్నెలోనికి తైలం పోస్తూ ఉంటే పైన ధార మొదలవుతుంది. కింది ధార వరకు ఏ ఆటంకం లేకుండా నిరాఘాటంగా పైనుంచి కింది వరకు ఏ విధంగా అయితే ఒక క్రమంగా పడుతుందో ఆ విధంగా మనస్సు అనేది ప్రారంభము నుంచి ధ్యానంలో కూర్చుంటే ప్రారంభం నుంచి ముగిసే వరకు ఒకే రకంగా ఏకధాటిగా కేంద్రీకరించడమే, మనసును ఏకాగ్రతం చేయడమే ధారణ అంటారు. ధ్యాన ఏదైతే మనకు లక్ష్యం ఉందో ధ్యానం, ఆ లక్ష్య సాధన కోసము ఏకాగ్రతతో కూర్చోవడం, ఆ లక్ష్యం మీదనే ఏకాగ్రత కొనసాగించడం. ధ్యేయ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువునే స్మరించడము ధ్యానం అంటారు. ధ్యేయ వస్తువును స్మరించడమే ధ్యానం. ధ్యేయ వస్తువునే నిరంతరము నిరాఘాటంగా స్మరిస్తూ ఉండడమే, భావిస్తూ ఉండడమే, సాధించే ప్రయత్నం చేస్తూ ఉండడమే ధ్యానం. ధ్యేయ వస్తువును స్మరించడమే ధ్యానం అవుతుంది. నువ్వు మోక్షాపేక్షతో ఉన్నావా, ఆత్మదర్శనం కోసం ఎదురు చూస్తున్నావా, రెండు కనుబొమల మధ్యలో ఆత్మ సాక్షాత్కారం గురించి నిరంతరము ఏ చింత లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఎటువంటి ఊహాపోహలకు తావు లేకుండా, ఎటువంటి భావాలకు తావు లేకుండా తటస్థ స్థితిలో కేవలం ఏక లక్ష్యంతో ఆ ధ్యేయ వస్తువైనటువంటి నీ ఇష్ట దైవం లేదా నీ ఆత్మ దర్శనం కోసం నువ్వు ప్రయత్నం చేయడమే ధ్యానం అవుతుంది. ఆ విధంగా నువ్వు ఏకాగ్రత చిత్తంతో నువ్వు ధ్యానంలో కూర్చున్నావంటే కొంతకాలానికి అది సమాధిగా పరిణితి చెందుతుంది, పరిణమిస్తుంది సమాధి. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు నీకు దేహస్మృతి కానీ మనస్మృతి కానీ ఉండదు. ఆ సమాధి స్థితిలో నీకు అది అన్కాన్షియస్ స్థితి. ఆత్మ ద్రష్టగా మారడానికి అదే పరమావధి సమాధి. ఆ స్థితిని చేరుకున్న వాడు సిద్ధయోగి అవుతాడు. ఆ సమాధి స్థితి పొందినటువంటి వాడు యోగులలో మేటి యోగి అవుతాడు. ఆ సమాధి స్థితి సాధించినటువంటి వాడు సర్వేశ్వరుని చేరతాడు అని చెప్పేసేసి 8 పద్ధతుల్ని, 8 స్టెప్స్ ని, 8 మెట్లను పతంజలి మహర్షి మనకు మోక్ష సాధన పద్ధతిగా అష్టాంగ రాజయోగ అని లేదా పతంజలి యోగ శాస్త్రము అని పేర రచించినాడు. అది మనకందరికీ కూడాను ఎంతో ఉపయోగపడేటువంటి విషయం. నేను ఈ విషయాలను కాస్త విపులంగాను, విస్తృతంగాను, విశాలంగా చెప్పడానికి అవకాశం ఉంది, కానీ నాకు అనుకూలం లేదు. కొద్దిగా డ్యూటీస్ ఎక్కువైనాయి, క్యాంప్స్ ఎక్కువైనాయి కాబట్టి మీకు సమయం కేటాయించలేను కాబట్టి తొందరగా ముగించేసేసాను. పదమూడవ శ్లోకం నుంచి మిగిలి ఉన్నాయి కదా, 14వ శ్లోకం నుంచి 23 శ్లోకాల వరకు గీతా మహత్యంలో ఉండేది. ఓ రోజు ఎప్పుడైనా క్లాస్ పెట్టుకొని అది కూడా 1-2 రోజుల్లో పూర్తి చేస్తానని తెలియచేస్తూ సోమవారం పెట్టుకుంటాను మీకు తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ
పాత పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, యాంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు మనకందరికీ ప్రసాదించాలని మనస వాచ కర్మ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తానని ఓం తత్సత్. ఓం